This conference will now be recorded. గుడ్ మార్నింగ్ అండి. లెట్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్ వచ్చి మనకి పప్పెట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, బేసిక్స్ అనమాట. నిన్న యాన్సిబుల్ ఎలా చూసాము, ఈరోజు పప్పెట్ చూద్దాం. ఓకే, సో నా ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా నాకు నిన్నట్లాగా ఒక సెంటోఎస్ మిషన్ నిన్న డిప్లాయ్ చేసినట్టు ఒక సెంటోఎస్ మిషన్ ఉంది. అలాగే నేను ఏం చేస్తానంటే ఇంకొక 2 మెషిన్లు క్రియేట్ చేస్తాను క్లోన్ చేసి. దాని పేరు ఏంటంటే పప్పెట్ క్లయింట్ అని ఇస్తాను. Puppet client, browse, Puppet client 1 andam. Finish antara. Done. Next alage inkoti manage, clone, client 2, browse, finish. Right. So Puppet master undi, ఇది స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ బూట్ ఇట్ అప్. సో నెక్స్ట్ వచ్చి ఇదేం చేస్తానంటే రెండు కొంచెం మెమరీ తగ్గిస్తాను. 2GB పెడతాను, సరిపోతుంది, క్లయింటే కాబట్టి. ఓకే, ఇది కూడా బూట్ చేద్దాం. పవర్ ఆన్. ఓకే, లెట్స్ వెయిట్. సో మన ప్లాన్ ఏంటంటే ఫస్ట్ పప్పెట్ మాస్టర్ ఇన్స్టాల్ చేయాలి. నేను ఏం చూపించబోతానంటే యాక్చువల్గా ఈ సెషన్లో మనకి ఇన్స్టాల్ పప్పెట్ మాస్టర్ అండ్ పప్పెట్ ఏజెంట్, కాన్ఫిగర్ agents to communicate with master. తర్వాత components of puppet, deploy a manifest. ఈ 4 చెక్ చేస్తామండి. ఓకే, సో లెట్స్ సీ. ఫస్ట్ లోపలికి వెళ్తాం. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పప్పెట్ వచ్చి యాన్సిబుల్ లా కాదండి. మీకు నేను చెప్పినప్పుడు నేనేం చెప్పాను, పప్పెట్ యాన్సిబుల్ ఇస్ ఎ పుష్ ఆర్కిటెక్చర్ అని చెప్పాను. అంటే ఏంటంటే మీకు పైన మాస్టర్ ఉంటుంది, కింద కంట్రోలర్ ఉంటుంది యాన్సిబుల్ లో, కింద నోట్స్ ఉంటాయి. యాన్సిబుల్ పుష్ చేస్తుంది అనమాట. కానీ మనకి పప్పెట్ వచ్చి డిఫరెంట్ థింగ్ అని. పప్పెట్ వచ్చి పుల్ ఆర్కిటెక్చర్. అంటే మనకేముంటుందంటే పప్పెట్ సర్వర్ కానీ పప్పెట్ మాస్టర్ కానీ అంటారు, ఇక్కడ ఉంటుంది అనమాట. నేనేంటంటే పప్పెట్ మాస్టర్ అంటాను. సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇదేంటంటే మీకు పప్పెట్స్ రన్ చేస్తూ ఉంటుంది అనమాట. అదేంటంటే మీకు కింద ఉన్న క్లయింట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సో వీటిని ఏమంటాం మనం, నోట్స్ అనొచ్చు అనమాట. సో పప్పెట్ నోడ్ 1 అంటే ఆఫ్ కోర్స్ ఏదో పేర్లు ఇచ్చుకోండి మీరు, ఇబ్బంది లేదు. నోడ్ 2, నోడ్ 3. ఓకే, సో ఇప్పుడు ఏముంటుందంటే మనకి ఇది వచ్చి పుష్ ఆర్కిటెక్చర్, సారీ పుల్ ఆర్కిటెక్చర్. అంటే ఏంటంటే ప్రతి నోడ్ ఏంటంటే మనకి క్లయింట్ ఇన్స్టాల్ అయి ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్క నోడ్ లో మనకి పప్పెట్ క్లయింట్ ఇన్స్టాల్ చేస్తాం అనమాట. క్లయింట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది మనకి ఇక్కడ. సో ఈ క్లయింట్ లో మనం సెట్ చేయొచ్చు. సో డిఫాల్ట్ గా మనకి ఎంత టైంకి రెస్పాండ్ అవ్వాలా అని చెప్పి. సో క్లయింట్ ఏం చేస్తుంది, బై డిఫాల్ట్ గా ప్రతి హాఫ్ అన్ అవర్ కు పోయి చెక్ చేసుకొని ఏమైనా చేంజెస్ ఉన్నాయని
చెక్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట ఈ విధంగా ప్రతి హాఫ్ అన్ అవర్కి. సో దాని ఏంటంటే మన ఇష్టం, మనం 1 అవర్ చేంజ్ చేయొచ్చు, ఏదైనా కావాలి అది చేంజ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు యాన్సిబుల్ ఉంది, పప్పెట్ ఉంది. సో ఏది బెస్ట్ అని అడిగితే బేసిక్గా యాక్చువల్గా రెండు యూస్ చేయడం బెస్ట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటాను, మనకి 2 థింగ్స్ ఉన్నాయండి. సో మీరు టూల్స్ ఇస్తారనుకోండి, యూస్ టెరాఫార్మ్ టు install the or deploy the infra. Okay. Second, use Ansible to do the initial configuration like creating users, installing packages. సో ఆ తర్వాత మనకి దీని పేరు ఏంటి, ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నాం, ఇన్స్టాలింగ్ పప్పెట్ క్లయింట్, ప్యాకేజ్ కింద వస్తుంది పప్పెట్ క్లయింట్. సో అంతా అయిపోయినాక ఇంకా తర్వాత నుంచి, సో ఇది ఇనిషియల్ కాన్ఫిగరేషన్ అయిపోయినాక ఇంకా Ansible తో పని లేదనమాట మనకి. ఆ తర్వాత ఏం చేయొచ్చు మనం, ఇంకా టోటల్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ వచ్చి మనం యూస్ పప్పెట్ టు do the మేనేజ్మెంట్. ఎందుకు ఇది Ansible ద్వారా చేయొచ్చు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీకు పెద్ద ఎన్వైరన్మెంట్ ఉంది అనుకోండి, ఒక 100 సర్వర్లు అయితే పర్లా, మీకు పెద్ద ఎన్వైరన్మెంట్స్ లో ఏమైపోతుందంటే Ansible అయితే ఫ్రీ, కానీ పప్పెట్ అయితే మీ నోడ్ ద్వారా మీరు ప్రతి నోడ్కి మీరు డబ్బులు కట్టాలా. ఇనిషియల్ గా 10 నోడ్స్ అయితే ఫ్రీ అనమాట, అంటే క్లయింట్స్ ఫ్రీ, తర్వాత డబ్బులు కట్టాలి. సో నేనేం చేస్తాను, ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ అంతా కూడా నేనేం చేస్తానంటే పప్పెట్ లో పెట్టుకోవచ్చు అనమాట. Ansible ద్వారా ఇనిషియల్ కాన్ఫిగర్ చేసి అంత ప్రొడక్షన్ అంతా పప్పెట్ లో పెట్టుకోవచ్చు. కానీ టెస్ట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి కదా, టెస్ట్ ఎన్వైరన్మెంట్స్ కు మనకి ఏంటంటే వస్తుంటాయి పోతూ ఉంటాయి ఇవన్నీ. సో దానికి కూడా మనం పప్పెట్ నోట్స్ యాడ్ చేసామని డబ్బులు కట్టాలి. దానికి ఏంది Ansible వాడుకోవచ్చు అనమాట, ఏమైనా కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలంటే. కాబట్టి ఏది బెస్ట్ అంటే, సో మనకి పెద్ద ఎన్వైరన్మెంట్స్, సపోర్ట్ లెవెల్స్ ఇవన్నీ చూసుకుంటే పప్పెట్ బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ బ్యాక్డ్ బై గూగుల్, అంతా సపోర్ట్ క్లయింట్స్ అంతా ఉంటుంది. బట్ Ansible ఏంటంటే మనకి ఫ్రీ, బేసిక్ అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు, చాలా బాగా రన్ అవుతుంది, ఈజీగా ఉంటుంది. సో రెండు కంబైన్ చేసుకుని వాడుకోవచ్చు అండి, ఎంత బాగా వాడతారో మీ ఇష్టం. ఓకే. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫస్ట్ మన మెషిన్ లోకి వెళ్దాం. మన మెషిన్, సో నేనేం చేస్తాను, లోపలికి వెళ్తాను, టెర్మినల్కి వెళ్ళి, ఇది CentOS ఇది. సో వచ్చి 1.22 ఉందన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తాం, సో పప్పెట్ లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ప్రాపర్ గా నేమింగ్ కన్వెన్షన్ ఉండాలండి. లేదంటే అది మనకి Ansible ఏ విధంగా అయితే యామల్ తలనే పుట్టిస్తుందో, ఇక్కడ మనకి నేమ్ రిజల్యూషన్ బాగాలేకపోతే ఆ విధంగా పుట్టిస్తుంది. సో నేనేం చేస్తాను, నానో ఈటీసీ హోస్ట్ నేమ్కి వెళ్ళి ఇక్కడికి ఏమి ఇస్తానంటే పప్పెట్ సర్వర్ అని ఇస్తాను. సర్వర్ అని ఇచ్చి నెక్స్ట్ ఏం చేస్తాను, సిడి ఈటీసీ హోస్ట్ లోకి వెళ్తాం. మన డిఎన్ఎస్ ఉంటే పర్లేదు, డిఎన్ఎస్ లేదు కాబట్టి హోస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ వచ్చి 192.168.1.22 ఇచ్చేసింది. తర్వాత పప్పెట్ సర్వర్ డాట్ లోకల్, అంటే మొత్తం FQDN అనమాట, మనం ఫుల్లీ డొమైన్ పేరు ఇవ్వాలా, తర్వాత హోస్ట్ నేమ్ ఇవ్వాలి పప్పెట్ సర్వర్. అలాగే ఈ రెండు కూడా ఇవ్వాలన్నమాట. చూద్దాం మనకి ఏమున్నాయో ఇక్కడ, అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. ఓపెన్ టెర్మినల్, ఇది వచ్చి మనకి 1.23. సో ఇక్కడ ఇది వచ్చి మనకి డిఎన్ఎస్ ఉంటే ఇదంతా మాన్యువల్ ఇవ్వాల్సిన పని లేదండి. ఇఫ్ కాన్ఫిగ్ చూస్తే 1.26. సో 20, ఇది వచ్చి మనకి 22, ఇది వచ్చి 23, ఇది వచ్చి 26. ఓకే ఫైన్. సో నేనేం చేస్తాను ఇక్కడ చూడండి, 192.168.1.23 అంటాను, పప్పెట్ client 1.local అంటాను, పప్పెట్ client 1, తర్వాత 192.168.1.26 పప్పెట్ client 2.local పప్పెట్ client 2.
ఓకే, సో చేసేసాను. ఒకసారి రీబూట్ కొట్టేస్తాను. నేను పేరు చేంజ్ చేశాను కదా, రీబూట్. నెక్స్ట్ ఇక్కడికి వస్తాను. ఇక్కడ కూడా పేరు చేంజ్ చేయాలి. నేను ఈటీసీ హోస్ట్ వచ్చి ఫస్ట్ 192.168.1.22 విచ్ ఈస్ పప్పెట్ సర్వర్ అనమాట. పప్పెట్ సర్వర్ డాట్ లోకల్. అందుకే నేను డిఎన్ఎస్ ఇస్తే అక్కడి నుంచి తీసుకుంటుంది ఆటోమేటిక్గా. లేదనుకోండి పెద్ద రియల్ టైం డిఎన్ఎస్లే వాడతాం, ఎందుకంటే మాటిమాటికి ఇలా మార్చడం కుదరదు కాబట్టి. సో పప్పెట్ సర్వర్ అంటాను. సో 192.168.1.23 దీని ఐపీ అడ్రస్. పప్పెట్ client 1.local పప్పెట్ client 1. sudo వాడలేదా? ఓకే, ఇచ్చేసి హోస్ట్ నేమ్ కూడా చేంజ్ చేయాలి. హోస్ట్ నేమ్ వచ్చి పప్పెట్ client 1. సో రీబూట్ అంటాను. సేమ్ థింగ్ వీ నీడ్ టు డూ ఇట్ ఫర్ హియర్ ఆల్సో. ఇక్కడ కూడా చేయాలి మనం. Puppet client 2. Puppet server dot local Puppet server 192.168.1.26 అంటే ఈ సర్వర్ అన్నమాట. Puppet client 1 client 2 dot local Puppet client 2. ఓకే, సో ఒకసారి చెక్ చేసుకోవాలి, ఇది రిబూట్ చేద్దాం. రైట్, సో మళ్ళీ నేను ఇక్కడికి వస్తానండి. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటే లెట్ మీ టేక్ 22 కదా. ఓకే, సో పింగ్ ఫస్ట్ ఏమంటాను, పప్పెట్ client 1 అంటే పింగ్ అవుతుందా? గుడ్, పింగ్ అవుతుంది. డాట్ లోకల్ మొత్తం పింగ్ అవుతుందా? పింగ్ అవుతుంది. గుడ్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, పేర్లు రీచ్ అవుతున్నాయా లేదా అని. తర్వాత పప్పెట్ 2 డాట్ లోకల్. ఓకే, రీచ్ అవుతుందా? గుడ్. సో ఈ విధంగానే మనం అన్నిట్లో చెక్ చేయాలి. సో నేనేమంటాను, మిగతా వాటికి కూడా లాగిన్ చేస్తాను, విచ్ ఇస్ 23 and 26. ఓకే, పింగ్ పప్పెట్ సర్వర్ అంటాను, పింగ్ అవుతుంది. చూసారంటే డాట్ లో అంటే ఈ రెజల్యూషన్ ఏం అవ్వాలండి, లేదంటే అస్సలు పనిచేయదు అనమాట. ఇది కూడా పనిచేస్తుంది. ఓకే, నాకేంటంటే జస్ట్ పప్పెట్ సర్వర్ తో పింగ్ అయితే చాలు. నెక్స్ట్ వచ్చి నేనేం చేస్తానంటే దీని రంగు మారుద్దాం, కలర్ మారుద్దాం. మన పప్పెట్ మాస్టర్ది. సో చేంజ్ సెట్టింగ్స్ అని గుర్తుపడడానికి ఏంది అని. రైట్, పప్పెట్ క్లయింట్. సో లోడ్ 26 అది. ఓకే, సో పింగ్
puppet server, yes. Yes, గుడ్. సో మనకి ఏంటంటే అన్ని రీచబుల్ లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో పప్పెట్స్ ఇన్స్టాల్ చేయాలి. సో నేను ఆల్రెడీ స్టెప్స్ ఉన్నాయి మన దగ్గర. సో లెట్ మీ సీ ఎక్కడ పెట్టాను. యా, సో మనకి ఫస్ట్ రెపోజిటరీ యాడ్ చేసుకోవాలా. సో నేను ఏం చేస్తానంటే కాపీ చేసుకొని తర్వాత yum install puppet server. వీటిలో కూడా అదే రన్ చేస్తానండి, ఎందుకంటే దీంట్లో ఏజెంట్ ఇన్స్టాల్ చేయాలి. సో నేను క్లయింట్స్ లో కూడా ఏం చేస్తానంటే yum install puppet agent అంటాం అనమాట. సో పప్పెట్ సర్వర్ 5.3 ఇన్స్టాల్ అవుతుంది మీకు చూసినట్లయితే. ఓకే, రైట్. వెనక ఇన్స్టాల్ అవుతుందా? ఓకే, సో మనం చెక్ చేయాలండి బేసిక్గా పప్పెట్ రీచ్ అవుతుందా లేదా, క్లయింట్స్ రీచ్ అవుతుందా లేదంటే అప్పుడే రాదండి, మనం కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బేసిక్గా హైరార్కీ ఎలా ఉంటుందంటే మనకి ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది బేసిక్గా అంటే మీకు ఓపీటీ పప్పెట్ దీని లోపల మీకు బేసిక్గా ఇక్కడ ఉంటుందన్నమాట. పప్పెట్ లోపల ఈ విధంగా ఉంటుంది. పప్పెట్ ల్యాబ్స్ లోపల మీకు రెండు ఉంటాయి ఇక్కడ. ఎల్ఎస్ దీని లోపలికి వెళ్తాను మీకు పప్పెట్ ఉంటుంది, పప్పెట్ సర్వర్లో వచ్చి పప్పెట్ సర్వర్ డీటెయిల్స్ ఉంటాయి మీకు. ఓకే, సో నార్మల్గా వచ్చి దీంట్లో వచ్చి పప్పెట్ రిలేటెడ్ క్లయింట్ రిలేటెడ్గా ఉంటాయి అనమాట. సో ఒక క్లయింట్ని ఎలా తెలుసుకోవచ్చు రీచ్ అవుతుందా లేదా అని చెప్పి మీ కమాండ్ వచ్చి ఇది చూడండి. మీకు యాక్చువల్గా మీరు పీపీ అంటే ట్యాబ్ కొడితే రావట్లేదంట. ఎందుకంటే బేసిక్గా ఇది మీరు కాపీ చేయాలి. ఎక్కడ కాపీ చేయాలంటే నేను యూజర్ బిన్ లోకల్కి చేస్తాను, అప్పుడే మీకు ఆటోఫిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను పప్పెట్ అని టైప్ చేస్తే ఆటోఫిల్ కావట్లేదు, నాకు కమాండ్ రావట్లేదు. ఓకే, సో ఎందుకంటారు అంటే మనకి ఇది కాపీ చేయాలా బిన్ లోకల్కి. సో దానికోసం నేను ఏం చేస్తాను, సిడి ఆప్ట్ పప్పెట్ ల్యాబ్స్ పప్పెట్కి వెళ్తాను. వెళ్ళి మనకి దాంట్లో ఎల్ఎస్ అని టైప్ చేస్తే మీరు చూసినట్లయితే మీకు బిన్ అని ఆప్షన్ అని చూస్తారా, బిన్లోకి వెళ్తాను. ఇక్కడ ఎల్ఎస్ అని టైప్ చేస్తే మనకి నాకు ఇక్కడ ఉంటాయన్నమాట పప్పెట్. చూడండి ఇక్కడ పప్పెట్ ఇట్లా ఇవ్వాలండి, స్టార్ ఇలా ఇచ్చి ఇది స్క్రిప్ట్ కాబట్టి పప్పెట్ ఏజెంట్ హైఫన్ టెస్ట్ అంటే ఇది బై పప్పెట్ సర్వర్ కనెక్ట్ అయ్యి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి బేసిక్గా. కానీ బేసిక్గా ఏముంటుంది, నాట్ ఏబుల్ టు కనెక్ట్, ఎందుకంటే నాకు తెలియదు కదా. బై డిఫాల్ట్గా పప్పెట్ అని ఐపీ చూడండి ఈ సర్వర్ కనెక్ట్ అవుతుంది అనమాట. మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ ట్రైయింగ్ ఫర్ పప్పెట్ అని దాని ట్రై అవుతుంది. యాక్చువల్గా మనం వచ్చిన పేరు పప్పెట్ సర్వర్ అనమాట. సో మనం ఏం చేయాలంటే కొన్ని చేంజెస్ చేయాలి. సో ఎక్కడ చేంజ్ చేయాలా, స్టార్టింగ్ ఫ్రమ్ మాస్టర్ చేంజ్ చేయాలి.
మనకి కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడ ఉంటుందంటే పప్పెట్ కి మనకి బేసిక్ గా ఫస్ట్ సిడి పాప్ లో కదా ఈటీసీ పప్పెట్ లాబ్స్ పప్పెట్ puppet.conf అనమాట. సో ఎక్కడ మనకి ఈటీసీ పప్పెట్ ఈసీటీ పప్పెట్ లాబ్స్ పప్పెట్ అండ్ /puppet.conf లో ఉంటుంది. సో నేనేమంటానంటే నానో puppet.conf ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ కొన్ని మనం డిఫైన్ చేయాలి, ఏది మాస్టర్ అన్నిట్లో కూడా అన్ని క్లయింట్స్ లో కూడా ఇట్లా ఉండాలన్నమాట యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తానంటే ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను యాక్చువల్గా. ఓకే, సో దానికి ఇది అవసరం లేదు, మాస్టర్ అవసరం లేదు రండి, అయితే ఇక్కడ ఇచ్చేయచ్చు. ఆల్టర్నేటివ్ అంటే ఇంకో వేరే పేర్లు ఏమన్నా వాడతారో అని అడిగితే ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. నేనేమంటానంటే మన పప్పెట్ సర్వర్ కదా, పప్పెట్ సర్వర్ డాట్ లోకల్ సర్వర్. సో ఇది ఓకే, కానీ ప్రతి ఒక్క క్లయింట్లో అంటే పప్పెట్ 1 పప్పెట్ 2లో, ఎందుకంటే ఇది కూడా ఒక క్లయింట్ అనండి, పప్పెట్ మాస్టర్ కూడా ఒక క్లయింట్ కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఈ మెయిన్ అనేది ఉండాలన్నమాట. ఇది ఇక్కడ చెప్తాం మనం యాక్చువల్గా. సో సర్ట్ నేమ్ అంటే అర్థం ఏంటంటే బేసిక్గా క్లయింట్ నేమ్ అనమాట. సో పప్పెట్ సర్వర్ డాట్ లోకల్ అంటాను. సో సర్వర్ అది కూడా సేమ్. మనకి డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయండి. ప్రస్తుతం ప్రొడక్షన్ తీసుకోండి, రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ 1 hour ఉందన్నమాట. సో అంటే మీరు 3600 ఇచ్చినా కూడా 1 hour 300-600 సెకండ్స్ బేసిక్ గా. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను 1800 సెకండ్స్ ఇచ్చాను అనుకోండి, సో ఆబ్వియస్ గా ప్రతి హాఫ్ అన్ అవర్ కి అదేం చేస్తుందంటే మాస్టర్ కనెక్ట్ అయ్యి ఏమైనా కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తుందంటే పుల్ చేసుకుంటుంది. ఓకే, సో నేనేం చేస్తాను, ఇది కాపీ చేస్తాను, కాపీ చేసి అయిపోయింది. ఇక్కడికి వద్దాం, ఇక్కడికి వచ్చి మళ్ళీ నానో ఈటీసీ పప్పెట్ ల్యాబ్స్ puppet.confకి వెళ్ళి కిందకు వచ్చి అది పేస్ట్ చేస్తాను. ఓన్లీ థింగ్ ఇక్కడ ఇది చేంజ్ చేయాలి నేను, మిగతా సేమే, బట్ పప్పెట్ client1.local అంటాను. ఓకే, అలాగే నెక్స్ట్ దీనికి కూడా ఈటీసీ పప్పెట్ కిందకు వచ్చి పేస్ట్ చేసి ఇక్కడ పప్పెట్ client2 అంటాను. ఓకే, రైట్. ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిల్ కావట్లేదు. సో మనం కూడా ఏంటంటే దీని లోపలికి వెళ్ళాలి, అంటే ఏంది PWD దీని లోపలికి బిన్ లోపలికి వెళ్ళి సిడి బిన్ లోపలికి వెళ్ళండి. ఇది client1 కదా, పప్పెట్ ఏజెంట్ --- టెస్ట్ అన్న ఇవ్వచ్చు, సింపుల్ గా -t అన్న ఇవ్వచ్చు. అంటే చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఏం జరుగుతుంది, ప్రాబ్లం ఏంది, యాక్చువల్ అంతా చేసాం కానీ మనం సర్వీస్ స్టార్ట్ చేయలేదు ఇక్కడ, అది ప్రాబ్లం. సో నేనేం చేస్తాను చూడండి, బిఫోర్ ఏంటంటే ఫైర్ వాల్ డిజేబుల్ చేసేస్తాను. ఐపీ టేబుల్స్ ఉంటుంది, అది డిజేబుల్ చేస్తాను. ఓకే, సో డెడ్. ఓకే, ఇప్పుడు సర్వర్ స్టార్ట్ చేద్దాం. అంటే మనం పప్పెట్ సర్వర్ స్టార్ట్ చేయాలిగా. మీరు సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ అని చేసాను అనుకోండి, ఇక్కడ స్టార్ట్ కాకుండా స్టేటస్ అంటే చూద్దాం పరిస్థితి ఏందని. సో మీరు చూసారంటే ఇన్యాక్టివ్ డెడ్ లో ఉంది. సో మనం స్టార్ట్ చేద్దాం. మీకు సర్వీస్ స్టార్ట్ అయితేనే కదా మనకి పోర్ట్ ఓపెన్ అయ్యేది.
అందువల్ల చూడండి ఇది ఏమంటుంది. సో ఫస్ట్ మన సేమ్ యాన్సిబుల్ లాగా ఇది కూడా మనకు సర్టిఫికేట్ మీద పనిచేస్తుంది. గుర్తుందా మనం ఏం చేసాం యాన్సిబుల్లో SSH కాపీ ఐడి హైఫన్ ఎవ్ అని చెప్పి మనం సర్టిఫికేట్ కాపీ చేసాం చూసారా. ఇది కూడా ఇంతే, ఇది కూడా సేమ్ అదే సర్టిఫికేట్ తో పనిచేస్తుంది. అదే చూడండి ఇక్కడ కెనాట్ రిక్వెస్ట్ సర్టిఫికేట్ బికాస్ ఈ సర్వర్ తీసుకుంది కరెక్ట్ గానే, కానీ పోర్ట్ 840 రెస్పాన్స్ లేదు. ఎందుకు లేదు? సర్వీస్ డౌన్ లో ఉంది కదా. సర్వీస్ డౌన్ లో ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది? మీకు రాదు కదా. సర్వీస్ స్టార్ట్ అయినప్పుడే మీకు ఆ పోర్ట్ ఓపెన్ అవుద్ది. సో లెట్స్ వెయిట్. రేపు ప్రాజెక్ట్ డిస్కస్ చేద్దామండి. ప్రాజెక్ట్ తీసుకొని ఎలా ఉంటుంది, ఏంటి సంగతి, ప్రాజెక్ట్ని ఎలా డీల్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని. సో ఇప్పుడు మళ్ళీ స్టేటస్ అన్నాను అనుకోండి, ఇప్పుడు చూసారా యాక్టివ్ రన్నింగ్ వచ్చిందా. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఇక్కడికి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏమంటాను, పప్పెంట్ ఏజెంట్ -t అంటాను. చూద్దాం ఏమవుతుందో. సో చూసారా ఇదేమంటుంది. సో సిఎస్ఆర్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే, సిఎస్ఆర్ అంటే సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ అన్నమాట. సో మనకి ఈ విధంగా సర్టిఫికేట్ రిక్వెస్ట్ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? మనకి పప్పెట్ సర్వర్కి వెళ్ళింది. సో అలాగే నేనేం చేస్తాను దీనికి కూడా అనమాట. సో పప్పెట్ ఏజెంట్ -t. ఓకే సరే. ఇప్పుడు ఏముంటుంది, నో సర్టిఫికేట్ ఫౌండ్ అంటే ఈ సర్టిఫికేట్ ఇస్తే గానీ అంతే కదా, మనం సెక్యూరిటీ అండి. సో ఎవరంటే వాళ్ళు వచ్చి పప్పెట్కి యాడ్ అయిపోకుండా మనం అప్రూవ్ చేసిన వాళ్ళే. సో మనం చెక్ చేయాలంటే నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి పప్పెట్ చూడండి, నాకు ఆటో కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది, మీకు పప్పెట్ ఆటో ఫిల్ కావట్లేదు అనమాట. సో దానికి ఏం చేస్తాను నేనంటే సిపి ఆప్ట్ పప్పెట్ బిన్ అని చెప్పి ఓకే ఓకే నేను మొత్తం కాపీ చేశానా. ఓకే సో ఇప్పుడు చూడండి, సో దీంట్లో అంతా కాపీ కాలే, ఏం కాపీ కాలేదు, బిన్ వరకే కాపీ అయింది. ఓకే ఓపెన్ చేస్తాను, లేకపోతే సిపి ఎస్బిన్ లోకి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు పప్పెట్ అంటే పప్పెట్ సర్ట్ పప్పెట్ సర్ట్ సైన్ లిస్ట్ అన్నాను అనుకోండి, could not find any. ఓకే సర్ట్ సారీ లిస్ట్ అన్నాను అనుకోండి, సర్ట్ పప్పెట్ సర్ట్ లిస్ట్ అని. సో ఇప్పుడు చూసారు అనుకోండి, చూడండి క్లియర్ చూపిస్తుందా మీకు. చూడండి పప్పెట్ 1 క్లయింట్ 1 లోకల్ అని, పప్పెట్ క్లయింట్ 2 లోకల్ అని. ఇది వచ్చి మనకి కీ అనమాట. ఈ కీ దానికి సరిపోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ 1 అనుకోండి, దిస్ ఈస్ ఎండింగ్ విత్ బేసికల్ గా చూసాను 22 F058. పైన కూడా సేమ్ అదే ఉండాలన్నమాట మీకు ఇక్కడ 22 F8. అలాగే మనకి ఇక్కడికి వచ్చి మనకి ఇది వచ్చి B623DF అంటే సెక్యూరిటీ కోసం B623F. సో దట్ మీన్స్ కరెక్ట్ అనమాట. సో నేనేం చేయాలి, ఇప్పుడు అప్రూవ్ చేయాలన్నమాట. సో దానికి ఏం చేస్తాం, ఎందుకో రావట్లేదని సార్ చూద్దాం. పప్పెట్ సర్ట్ సైన్ అని చెప్పి సో మనకి ఏంటంటే సైనింగ్ సర్టిఫికేట్. ఓకే నెక్స్ట్ వచ్చి పప్పెట్ 2
ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ పప్పెట్ ఏజెంట్ హైఫన్ టీ అన్నాను అనుకోండి, చూసారా కరెక్ట్గా వస్తుందా? కరెక్ట్గా రావాలన్నమాట. ఈ విధంగా అంటే కనెక్ట్ అయింది, క్యాటలాగ్ అంతా తీసుకుంటుంది అని అర్థం. ఈ విధంగా ఓకే, బాగానే ఉంది, మనకి నిన్నట్లాగా యాన్సిబుల్ లా కనెక్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం ఏమైనా చేంజెస్ చేయాలి. సో నిన్న మనం యాన్సిబుల్లో ఏం చూసామండి? యాన్సిబుల్లో మనం క్రియేట్ చేసింది వచ్చి మనం వాటి పేరేమన్నాం? ఫస్ట్ యాడ్ హోక్ కమాండ్స్ చూసాము. యాడ్ హోక్ కమాండ్స్ చూసినాక దాంట్లో మనం ప్లే బుక్స్ క్రియేట్ చేసాం. ప్లే బుక్స్ లోపల డిఫరెంట్ ప్లేస్ ఉన్నాయి, దాని లోపల డిఫరెంట్ టాస్క్స్ ఉన్నాయి. సేమ్ ఫండా ఇక్కడ కూడా, కాకపోతే ఏంటంటే మీకు యాడ్ హోక్ రిక్వెస్ట్లు కాదు, కానీ మనం ఏమంటామంటే మేనిఫెస్ట్లు అంటామండి. ఓకే, మేనిఫెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్లే బుక్స్ అనమాట. మీరు చూస్తుంటే ప్రతి కాన్ఫిగరేషన్ టూలో మీరు కానీ ఒక మంచి నాలెడ్జ్ తెచ్చుకున్నారంటే మిగతా ఈజీ అదే విధంగా పనిచేస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు మేనిఫెస్ట్ క్రియేట్ చేస్తాం. సో ఇందాక మీరు క్లయింట్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ప్రొడక్షన్ అని చూపించాను, చూసారా? క్లయింట్ కాన్ఫిగరేషన్ ఎక్కడుంది మనకి మీరు చూసినట్లయితే క్యాట్ ఈటీసీ పపెట్ ల్యాబ్స్ కోడ్ అంటారండి. కోడ్ క్యాట్ కాదు, సిడి, సారీ, చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడు లోపలికి వెళ్ళామనుకోండి, దీని లోపల ఎన్వైరన్మెంట్స్ ఉందా? ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేశాను అనుకోండి, దీని కింద ప్రొడక్షన్. ఇక్కడ మీరు ఏంటంటే మల్టిపుల్ పెట్టుకోవచ్చు అనమాట, ప్రొడక్షన్ పెట్టుకొని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కావాలంటే డెవలప్మెంట్ పెట్టుకోవచ్చు, లేకపోతే దాని పేరేంటి మీరు క్యూఏ పెట్టుకోవచ్చు. దాని లోపలికి వెళ్ళి ఇప్పుడు సిడి ప్రొడక్షన్ వెళ్ళాను అనుకోండి, దాని లోపల మీకు అన్ని ఉంటాయి అనమాట, మేనిఫెస్ట్లు ఇవన్నీ. కాబట్టి క్లయింట్ లెవెల్లో మనం ఏం చేస్తాం, ఇక్కడ మీరు క్లయింట్ లెవెల్లో మీరు మార్చేయచ్చు అనమాట. ఓకే, ఇది పప్పెట్ క్లయింట్లో ఉన్నాండి, సారీ. ఇక్కడ నేనేం చేయొచ్చు, ఇప్పుడు ప్రొడక్షన్ చూపిస్తుంది కదా, నేనేం చేయొచ్చు అంటే సిడి puppet.conf ఇక్కడ ప్రొడక్షన్ బదులు క్యూఏ డెవ్ ఇది ఇచ్చామనుకో, అంటే దానికి అక్కడి నుంచి మేనిఫెస్టో తీసుకుంటుంది అనమాట, మనం ఏం కాన్ఫిగర్ చేసాము. కాబట్టి ఎన్వైరన్మెంట్ అనేది వైటల్. ఇక్కడ మనం ఏది ఇస్తామో ఇక్కడ సర్వర్లో అది కమ్యూనికేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, పప్పెట్ సర్వర్కి వచ్చి నేను ఇక్కడ ఒక మనకి ఒక మేనిఫెస్ట్ క్రియేట్ చేస్తాను. ఎలాగా? ఈటీసీ పప్పెట్ ల్యాబ్స్ కోడ్ ఎన్వైరన్మెంట్స్ ప్రొడక్షన్ సిడి మేనిఫెస్ట్. సో మీకు ఇక్కడ ఎంటీగా ఉందన్నమాట, ఇక్కడ మీరు క్రియేట్ చేయొచ్చు. సో దానికోసం ఏంటంటే మీకు దీంతో మాడ్యూల్స్ అంటారండి, క్లాసెస్ అంటారు, చాలా ఉంటాయి యాక్చువల్గా. సో మీకు యాన్సిబుల్లో మనం ఏం చేసాం యాక్చువల్గా, మీరు ప్లే బుక్స్ క్రియేట్ చేసినాక వీటిలో ఏం చేస్తాం, మనం టాస్క్ అని వేరే దగ్గర నుంచి ఇంక్లూడ్ చేసుకున్నాం, చూసారా? ఏమంటావు, నేను కూడా చెప్పానండి వాటిని యాన్సిబుల్లో మీకు ఒక దగ్గర క్రియేట్ చేసుకో. టెరాఫామ్ లో అయితే మాడ్యూల్స్ ఉన్నాయి బేసిక్ గా. సో టెరాఫామ్ మాడ్యూల్స్ సేమ్ ఇక్కడ ఒకసారి యూస్ చేసుకుని రోల్స్, సారీ, యాన్సిబుల్ రోల్స్ ఉన్నాయి. రోల్స్ ఏం చేసాం మనం ఒక దగ్గర కాన్ఫిగర్ చేసి ఎక్కడైనా వాడుకోవచ్చు కదా, ట్యాగ్స్ ఈ విధంగా. ఈవెన్ మనం టెరాఫామ్ లో చూస్తాం అనుకోండి, దాంట్లో కూడా మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఏంటంటే మాడ్యూల్స్ అనమాట, అంటే ఏంటంటే దాని లోపల అన్ని పెట్టుకోవచ్చు, దాని నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. బట్ ఎనీవే అది కొంచెం అడ్వాన్స్. ఈ రోజు మనం ఒక మేనిఫెస్ట్ క్రియేట్ చేద్దాం. సో నేనేం చేస్తానంటే నానో site.pp అంటానండి. పీపీ అంటే పపెట్ పాలసీ అనమాట. మనకి యాన్సిబుల్ వైఎంఎల్ ఎలాగో ఇది కూడా అనమాట. కాకపోతే ఏంటంటే యాన్సిబుల్ YAML లో ఉంటుంది, వేరాస్ పపెట్ అండ్ షెఫ్ ఏంటంటే మీకు రూబీ లాంగ్వేజ్ లో ఉంటాయి అనమాట. బట్ మీకు రూబీ తెలియాల్సిన పని లేదు. ఇక్కడ డిఎస్ఎల్ అంటారండి, అంటే డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్. ఇక్కడ ఇస్తాం, అది కన్వర్ట్ చేసుకుంటుంది రూబీలో, మనకు సంబంధం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఒక యూజర్ క్రియేట్ చేయాలనుకున్నాను. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి పపెట్ యూజర్ రిసోర్స్ ఎగ్జాంపుల్ అన్నాను అనుకోండి, చాలా చేయొచ్చు, బట్ ఎగ్జాంపుల్ కోసం లెట్ మీ కాపీ. ఇక్కడ ఏమైనా ఉందా ఆల్రెడీ? ఇక్కడ లేదు, ఫైన్. ఓకే, సో మీరు చూసుకోండి, ఇది తీసుకున్నాను అనుకోండి నేను. మీరు చూసారు అనుకోండి, యూజరు ఏం పేరు ఇవ్వాలి, యూజర్ పేరు ఇచ్చి నేనేమి ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్ అని ఇస్తాను. ఓకే, వెంకట్ అని యూజర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎన్ష్యూర్ ప్రెసెంట్. ఓకే, పాస్వర్డ్ మనం ఏదన్నా నేను యాన్సిబుల్ లాగా ఏమైనా పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. నేనేం చేస్తానంటే ఇక్కడికి సింపుల్గా వెళ్ళి ఓపెన్ SSL
పాస్వర్డ్ -1 అన్నాను అనుకోండి, పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. సో నేనేం చేస్తాను, అదేం చేస్తే నాకు ఒక ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఇస్తుంది, అది కాపీ చేస్తాను. కాపీ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇస్తాను. ఓకే రైట్. సో ఎన్ష్యూర్ ఇది, సో పాస్వర్డ్ ఇది, పాస్వర్డ్ ఇది ఈ యూజర్ని క్రియేట్ చేయాలండి. సో ఎలా క్రియేట్ చేస్తానంటే ఫస్ట్ మనం site.ppలో క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఏమంటాను, నోడ్ అంటాను. నోడ్ అంటే ఎవరు క్రియేట్ చేయాలో మనం ఇవ్వాలన్నమాట. నోడ్ అని ఇచ్చి నేనేమంటాను, puppet client1.local అని ఇచ్చి, ఓకే. సో ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి, ఎక్కడైతే ఓపెన్ బ్రాకెట్ ఇస్తారో వెంటనే క్లోజ్ బ్రాకెట్ ఇచ్చింది కింద ఒక చోట, మర్చిపోతారు లేకపోతే మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే యూజర్ ఎవరు అనుకున్నాం మనం, బేసిక్గా ఇక్కడ ఇదనమాట, ఈ వెంకట్ అనమాట. వెంకట్ అని యూజర్ క్రియేట్ చేయాలి బేసిక్గా. యా, సో నేనేమంటాను, యూజర్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి, లేదంటే ఇది అవసరం మొత్తం ఒకేసారి ఇచ్చేయండి. కిందకి వచ్చి నేను ఓపెన్ చేశాను కదా, ఇక్కడ పేస్ట్ చేస్తాను తీసుకొచ్చి. ఓకే, సో ఇదనమాట. ఒక్క నిమిషం అండి, కోలన్ మర్చిపోయినట్టున్నాను. అది యూజర్. ఓకే, మనం యూజర్ టైటిల్ అంతా చేస్తాం, పప్పెట్ క్లయింట్. ఓకే, యా ఇది ఇట్లా రావాలి యాక్చువల్గా మీరు చూసినట్లయితే. వెంకట్, యా వచ్చింది రండి, రైట్, కరెక్ట్గానే ఉంది. సో ఇదనమాట, రైట్. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఇది Ctrl+O Ctrl+X అంటాను. సో ఇది కరెక్ట్ గా ఉందా ఎలా తెలియదు, మనం మీరు చూసిన YAML లో మనం ఏం చేసాం, వ్యాలిడేట్ చేసాం ఎలాగ YAML లింక్కి వెళ్ళి. ఇక్కడ కూడా ఏంటంటే పప్పెట్ లో మనకి ఒకటి నాయన ఎక్కడ ఉంది మనకి, OPT Puppet Labs Puppet bin Puppet. సో పార్సర్ వ్యాలిడేట్ site.pp అంటే చెక్ చేస్తుంది అనమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఇస్తుంది. సరే నిజంగా చెక్ చేద్దాం. నేనేం చేస్తాను, సింపుల్ ఇక్కడ పోయి కామా తీసేస్తానండి. ఒక కామా తీసి చూద్దాం, ఏముందో తెలియాలి కదా మనకు, అసలు ఎర్రర్ ఎలా వస్తుందో. కామా తీసేసి మళ్ళీ నేను సైడ్ వ్యాలిడేట్ చేస్తే మీకు ఎర్రర్ రావాలి. సరే, కుడ్ నాట్ పార్స్ ద ఎన్వైరన్మెంట్. సో సింటాక్స్ సెట్ కామెంట్ ఏదో వచ్చింది ఇక్కడ. సో మేనిఫెస్ట్. సో మనం పోయి చెక్ చేసి ఏమంటుంది, ఇక్కడ కామా మిస్ అయింది. ఓకే రైట్. ఇప్పుడు మనం నార్మల్గా ఇది ఇక్కడి నుంచి అప్లై చేయొచ్చు, బట్ అది జరగదండి. నార్మల్గా ఏం జరుగుతుందంటే అది ఎప్పుడు కూడా మనకు క్లయింట్ నుంచి రావాలి. మనం వెయిట్ చేసామంటే ఒక ½ అవర్లో అది వచ్చేస్తుంది. కానీ మనమే క్లయింట్ని ట్రిగర్ చేయాలనుకోండి. సో ఇప్పుడు ఎలాగంటే బిఫోర్ దట్ నేను ఏంటంటే క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ చెక్ చేద్దాం, అంటే యూజర్ ఉన్నాడా లేదా అని. చూస్తే మీకు అడ్మిన్ లాస్ట్ వెంకట్ లేడండి. యా, సేమ్ ఇక్కడ కూడా సేమ్ రావాలి మీకు, క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ వెంకట్ లేడు. సో మరి ఇప్పుడు నాకు రావాల్సిన కాన్ఫిగరేషన్ ఎలా తీసుకోవాలి అంటే మనం, సో OPT పప్పెట్ బిన్కి వెళ్తాను, లోపలికి వెళ్ళి పప్పెట్ ఏజెంట్ -t అన్నాను అనుకోండి. ఇది ఇప్పుడు పోయి నాకు కనెక్ట్ అవ్వాలి. దేనికి కనెక్ట్ అవ్వాలా చూడండి. ఓకే, సో యూజర్ ఏమొస్తుంది, సో ఎర్రర్ ఇస్తుంది. UID ఈజ్ నాట్ యూనిక్. మనకి ఏదో యూనిక్ ప్రాబ్లం ఉందండి UIDలో. సో నేను site.ppకి వెళ్తే UID లుక్స్ లైక్ వేరే వాళ్ళు యూజ్ అయినట్టు ఉంది. నేనేంటానంటే GID గ్రూప్ లేదు కదండి, గ్రూప్ ఉంటే ఇవ్వాలా, లేకపోతే ఇవ్వకూడదు. ఇది యాక్చువల్ ఆల్రెడీ గ్రూప్ ఉంటేనే ఇవ్వాలా. అదేనా ఎర్రర్, యూజర్ ఐడి రెండు యూనిక్ గా ఆల్రెడీ ఉన్నట్టున్నాయి. సో నేనేం చేస్తాను, ఫస్ట్ గ్రూప్ ఐడి తీసేస్తాను. యూనిక్ ఐడి వచ్చి
ఇమాజిన్ 5001 అని ఇస్తాను. యా రైట్. మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. మళ్ళీ పపెట్ ఏజెంట్ అంటే చెక్ చేద్దాం ఏమవుతుందో. ఓకే, మీరు చూసినట్టు ఏముంటుంది, నోటీస్ ఇది వెంకట్ ఎన్ష్యూర్ క్రియేట్ అయిందని వస్తుంది. నిజంగా క్రియేట్ అయిందా? క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ అంటే చూసారా, పాస్వర్డ్ క్రియేట్ అయింది. అలాగే టెస్ట్ క్లయింట్ 2 కూడా వెళ్దాం. క్లయింట్ 2కి వెళ్ళి పప్పెట్ ఏజెంట్ హైఫన్ టెస్ట్ కూడా ఇవ్వచ్చు అండి. టీ వచ్చు, టీ వచ్చు, హైఫన్ టెస్ట్ కూడా ఇవ్వచ్చు. చెక్ చేసుకొని ఓకే, ఎర్రర్ వస్తుంది చూడండి. కుడ్ నాట్ రిట్రీవ్ ద కేటలాగ్ ఫ్రమ్ ద. ఎందుకు ఎర్రర్ వస్తుంది? మీకు చూసినట్లయితే ఇక్కడ మనం సైట్ డాట్ పీపీలో మనం కేవలం పప్పెట్ 1కే ఇచ్చాం, పప్పెట్ 2కి ఇవ్వాల. సో మనం ఏం చేద్దాం, కామా ఇచ్చి నేనేమంటానంటే పప్పెట్ 2 కూడా యాక్సెస్ ఇద్దాం. ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం, ఈసారి రావాలి. ఓకే వచ్చిందా, చూసారా, ఇట్స్ క్రియేటెడ్ మీకు. సో కాబట్టి మళ్ళీ క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ అంటే క్రియేట్ అయిపోయింది. మనం లాగిన్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్తో లాగిన్ చేయాలి. సో నేనేమంటాను, లెట్ మీ 26 కదా, సో 26 అంటాను. మన యూజర్ వచ్చి వెంకట్, పాస్వర్డ్ రాయా, తప్పిచ్చాను. మేబీ యూజర్ ఐడి వీ క్యాప్స్ కదా, ట్రై చేద్దాం. తీసుకోకూడదు అయినా, ఎనీవే. వై షెల్ ఎర్రర్ వస్తుందండి, బట్ ఎనీవే దీంట్లో చెక్ చేద్దాం. క్రియేట్ అయ్యి ఉండాలిగా. సో మనం ఎందుకు పాస్వర్డ్ సరిగ్గా తీసుకున్నట్లేదు, నాట్ లిస్టెడ్. నేను చిన్న పాస్వర్డ్ ఇచ్చి ఇవ్వడం వల్ల అని. సో యా, లాగిన్ అయ్యి పాస్వర్డ్ ఏదో ప్రాబ్లం ఉందండి, ఓపెన్ చేద్దాం. మనం ఏం చేద్దాం, ఇంకా పెద్ద పాస్వర్డ్ ఇద్దాం. పెద్ద పాస్వర్డ్ ఎలా ఇవ్వడం, ఓపెన్ ఎస్ఎస్ఎల్ పాస్వర్డ్ -1, దాన్ని ఏమంటాను, పాస్వర్డ్ అవుతుంది అనమాట. నేను ఏం చేస్తానంటే India@12345 అని ఇస్తాను, అంటే పెద్ద పాస్వర్డ్. సో ఈ విధంగా వచ్చింది. నేనేం చేస్తాను, నానో సైట్ డాట్ పీపీకి వెళ్ళి ఇక్కడ పాస్వర్డ్ రీసెట్ చేద్దాం. చూడండి పాస్వర్డ్ ఎంత ఈజీగా రీసెట్ చేయొచ్చు. చేసేసి ఓకే, ఇక్కడ నుంచి కూడా రన్ చేయొచ్చండి. యాక్చువల్గా నేను ఇట్లా చేయం యాక్చువల్గా, బట్ కుడ్ నాట్ ఫైండ్ నోడ్ స్టేట్మెంట్ డిఫాల్ట్ పప్పెట్ సర్వర్ లోకల్. ఓకే, ఏదో ఇష్యూ ఉంది, ట్రబుల్ షూట్ చేయాలి. బట్ ఎనీవే మనం ఇక్కడి నుంచి చేయలేండి, ఇక్కడి నుంచి చేయాలి యాక్చువల్గా. సో ఓకే, చేంజ్ పాస్వర్డ్ చూసారా, చేంజ్ పాస్వర్డ్. ఓకే, సో ఇక్కడ రావాలండి, డ్యూ టు సమ్ రీజన్ ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. అడ్మిన్ యూజర్గా ఇవ్వాలా లేకపోతే నాట్ లిస్టెడ్. లేకపోతే ఓపెన్ చేస్తాను, అక్కడికి వచ్చి క్యాట్ etc
GAD ఏమి ఇద్దాం? గ్రూప్ ఐడి 0 ఇద్దాం. ఓకే, పప్పెట్ యూజర్ sudo. ఇది కూడా ఇవ్వచ్చండి. యాక్చువల్గా నేను ఇంకోటి పెట్టి తన సూడో చేయొచ్చు. బట్ ఎనీవే మన ఇది రావాలి యాక్చువల్గా. ఎందుకు రాలేదు అర్థం కావట్లేదు. బట్ ఎనీవే చూసారంటే చూడండి, జిఐడి చేంజ్ అవుతుంది చూడండి. సో జిఐడి చేంజ్ టు 50120 బేసికల్గా. సో మనకి ఇక్కడ రావాలా, ఎందుకు రావట్లేదో ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ చూస్తే వెంకట్. ఓకే, 5000 ఎస్ బిన్. అడ్మిన్ టు ఇది ఎస్ బిన్ నో లాగిన్. షెల్ బిన్ బ్యాష్ హోమ్ ఏమి ఇచ్చాం? అరే హోమ్ దగ్గర స్లాష్ హోమ్ స్లాష్ home స్లాష్ వెంకట్. యా, ఓకే గుడ్. ఎర్రర్ వస్తుంది, సింటాక్స్ ఎర్రర్. ఏమంటుంది? ఎన్వైరన్మెంట్ సైట్. సో ఏదో కామానో గేమో మిస్ చేసి ఉంటాం. యా, అదే చూసారా, ఇన్వర్టెడ్ కామా మిస్ చేసాం. సో ఓకే, సో చేంజ్ అయింది. ఇది కూడా చేంజ్ చేద్దాం. ఓకే రైట్. ఎందుకు రావట్లేదు వెంకట్? సంథింగ్ ఈజ్ రాంగ్ అండి. నేను స్క్రిప్ట్లో ఏమైనా తప్పించి ఉండొచ్చు, లేకపోతే బేసిక్గా లాగిన్ మనకు ఆన్సర్ వచ్చి లాగిన్ స్క్రీన్ రావాలా. సో ఎందుకు రావట్లేదో ఇక్కడ అర్థం కావట్లేదు. ఎన్ష్యూర్ ప్రెజెంట్ కామెంట్ హోమో. ఓకే, షెల్ బిన్ బ్యాష్, సారీ బిన్ బ్యాష్. యా రైట్. వై 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 ఏమన్నా లైనింగ్ సైడ్ మీకు ఐడియా ఉంది ఇక్కడ మీలో? బేసిక్గా రావాలి, అన్లెస్ నేను చేసిన తప్పు అయితే తప్పితే. సో మీరు చూసినట్లయితే యూజర్ కరెక్ట్ గానే ఉంది, హోమ్ ఓకే, బిన్ బ్యాష్ జిఐడి
కరెక్ట్ గానే ఉంది. సో మీరు ఇంకేం చేంజెస్ కనిపించలేదు అంటే కరెక్ట్ ఏం రావట్లేదు చూడండి, ఏం చూపెట్టింది కానీ చేంజెస్ ఏం లేవని చెప్తుంది. సో కాబట్టి మీరు చూసినట్లయితే క్యాట్ ఇటీసీ పాస్వర్డ్ లో క్లియర్ గా చూపిస్తుంది వెంకట్ ఉన్నారని. మరి ఎందుకు న్యూ సెషన్ ఓకే వచ్చింది చూసారా, లాగిన్ అయింది. సో లుక్స్ లైక్ కుడ్ నాట్, ఓహో నేను ఇక్కడ ఇచ్చినప్పుడు ఓనర్షిప్ ఇచ్చినట్లేనండి, అది ప్రాబ్లం. ఎనీవే చూసారుగా లాగిన్ అయింది చూసారు కదా. సో మనం దాన్ని ఏమంటారు, హోమ్ ఇక్కడ డైరెక్ట్ దీనికి వెళ్తుంది అనమాట. ఇదేమంటుంది, నో సర్చ్ ఫర్, ఇది క్రియేట్ కాలేదు హోమ్ వెంకట్ అని. సో సో యూఆర్ నాట్ ఇన్ సూడోవర్స్ ఫైల్ ఎర్రర్ ఇస్తుంది అనమాట. సో ఇది క్రియేట్ కాలేదు. మేబీ ఇక్కడ దీంట్లో ఏంటంటే నేను ఓనర్షిప్ చేంజ్ చేసి ఉండాలనుకుంటాను, సిహెచ్ మోడ్ అని ఇచ్చి అందుకని వచ్చి ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనం ఏమైనా చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ దీని ఏమంటారు, సేమ్ ఇది తీసుకోండి, ఇది తీసుకుంటాను ఇక్కడ, లేదంటే ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో పపెట్ ఫైల్ రిసోర్స్ అంటే తొందరగా అవడానికి ఎగ్జాంపుల్ మీకు ఇంత పెద్ద అండి ఫైలు, రిసోర్స్ టైటిల్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట. సో ఏదైనా చిన్నగా ఏమైనా ఉందా అని చూద్దాము. సో ఓకే ఇది తీసుకుందాం. ఇంకోటి ఏమైనా ఉందా, పోస్ట్ ప్యాకేజ్, ఓకే ఇదే తీసుకుందాం. సో ఫైల్ అంటాను, కాపీ తీసుకొని వెనక్కి వెళ్ళి ఇక్కడ ఇద్దాం. సో ఫైల్ ఇచ్చి ఫైల్ పేరు ఏమి ఇద్దాం మనం, నేను బేసిక్గా టెస్ట్ ఫైల్ అంటాను. కాంటెంట్ కూడా ఇవ్వచ్చండి, కాంటెంట్ అని ఇచ్చి ఓకే. సో ఇప్పుడు ఏమందాం, ఇక్కడికి వెళ్ళి ఎర్రర్ వస్తుంది, ఏముంటుంది, సో కాంటెక్స్ట్ కాదు కాంటెంట్ ఓకే. So you cannot specify more than one content source target. Okay, better let's do one thing, అసలు తీసేద్దాం. నా ఫైల్ ఒకటి క్రియేట్ కావాలా, అంతకుమించి నాకేమవుతుంది. సో ఏమంటుంది, ఫౌండ్ వన్ డిపెండెన్సీ సైకిల్ రిజల్టింగ్ డాట్ ఈటీసీ టెస్ట్ ఫైల్. ప్రాబ్లం ఏంది, క్రియేట్ అవ్వాలి. Okay, found one dependency cycle / temp.txt file, try the graph option opening resulting dot file. ఎంత అవసరం లేదండి. So something is wrong. Let me see if I can find something else. Okay, గుడ్, ఇది బాగుందండి, ఇది తీసుకుందాం. సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ఓకే
ఫైల్ 01 ఉంది. ఎన్షూర్ ఇట్ ఈస్ ఏ ఫైల్ రూట్ సోర్స్ వచ్చి అడుగుతున్నారు అనమాట. సోర్స్ అండ్ బేసిక్గా నాకేమొద్దు, సోర్స్ ఒక ఫైల్ క్రియేట్ అయితే చాలు, ఇంకేం వద్దు. ఓకే, సో లెట్స్ ట్రై. ఓకే, చూసారా క్రియేట్ అయిందా? సేమ్ అలాగే మనకి ఇక్కడ కూడా, సారీ ఇది కాదు, డన్. సో నిజంగా క్రియేట్ అయిందా? సో LSTMP అని టైప్ చేశాను అనుకోండి. సో మీరు చూసినట్లయితే బేసిక్గా ఏదో బై టెస్ట్ ఫైల్, ఫైల్ 01 ఉందా, ఈ విధంగా క్రియేట్ అవుతుంది అనమాట. సో కాబట్టి మీరు యాన్సిబుల్ ఇది రెండు ఒకేలాగా పనిచేస్తుంది. డిపెండ్స్ అపాన్ మీరు ఎంత బాగా చేయగలరు. ఇంకా ఫర్దర్గా పోతే మాడ్యూల్స్ ఇవన్నీ చూసుకోవచ్చు, రోల్స్ ఉంటాయి దీంట్లో కూడా, అన్ని చేసుకొని అర్థం అవుతుంది, మీకు యూస్ చేసుకోవచ్చు. మీకు ఏంటంటే ఈ సెషన్ ద్వారా ఏంటంటే మీకు అసలు యాన్సిబుల్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, జస్ట్ పప్పెట్ ఎలా చేస్తారు, ఒక ఓవర్ వ్యూ ఇవ్వడానికండి. డీప్గా వెళ్ళినప్పుడు మీరు డెవాప్స్ కోర్స్కి వెళ్ళినప్పుడు డీప్గా వెళ్ళి లోపలికి వెళ్ళి ఏమేం చేయొచ్చు అని చూపిస్తాను. ఓకే, ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ అండి. ఓకే, మనం రేపు కలుద్దాం సేమ్ టైం. రేపు ఏంటంటే ప్రాజెక్ట్ డిస్కస్ చేద్దామండి. ఓకే, ప్రాజెక్ట్ డిస్కస్ చేసి దెన్ మోస్ట్లీ దట్ విల్ బి ద ఎండ్. ఓకే, సీ యూ గైస్, సీ యూ టుమారో, బాయ్. This conference will now be recorded. హలో అండి, వెల్కమ్. లెట్స్ స్టార్ట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి బేసిక్గా ఒక ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ అంటే ఒక కొత్త ఇంప్లిమెంటేషన్ వచ్చిన, ఎగ్జిస్టింగ్ అప్గ్రేడ్ వచ్చిన ఎలా చేయాలి, సో ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డిజైన్ ఎలా ఉంటుందని దాని గురించి చూద్దాము. దానికి ఏంటంటే మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని డిస్కస్ చేసుకోవాలండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫినాన్షియల్ బేస్డ్ కంపెనీ అనుకోండి, ఫినాన్షియల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలనుకోండి. సో ఆబ్వియస్గా మీకు PCI DSS రూల్స్ అని ఉంటాయి, అవి పార్టిసిపేట్ చేయాలి. అవి ఖచ్చితంగా మీరు సాటిస్ఫై చేస్తేనే చేయగలరు. అలాగే మీకు US లో ఉన్నారనుకోండి, హిపా కానీ ఆర్ FISMA రూల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఈ రూల్స్ యూస్ చేసుకొని మీరు చేయాలన్నమాట. సో మనం ఈ సెషన్లో ఏం చేద్దామంటే, మనకు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ డిజైన్ ఎలా ఉంటుంది, అదేంటంటే ఒక ఫినాన్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి నేను PCI DSS ని పాటించాలన్నమాట. అంటే ఈ రూల్స్ పాటించి చేయాలి. సో మనకి ఏంటంటే AWS యాక్చువల్గా మనకి రెఫరెన్స్ ఆర్కిటెక్చర్ చాలా వరకు ఇచ్చేస్తుందండి. మనం జాగ్రత్తగా అవి చూసి యూజ్ చేసుకొని మనం వాడుకోవాలన్నమాట. సో మనం చూద్దాం. సో కిందకి వస్తే మీరు కిందకి వచ్చారంటే ఇక్కడ చూసండి PCI DSS కంప్లైన్స్ ఉందా, అది ఓపెన్ చేయండి. అంటే చాలా వరకు, ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇది కానీ మనం చేయగలిగితే మిగతా అన్ని ఈజీ అయిపోతాయి అనమాట. ఎందుకంటే PCI DSS అని వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఏదైతే మనకి ఈ ఫినాన్షియల్ పరంగా ఉంటుందో, ఇది ఖచ్చితంగా మొత్తం ఎన్వైరన్మెంట్ అంతా దీనికి ఆడిట్ వచ్చినప్పుడు దీనికి క్లియర్ చేయాలన్నమాట యాక్చువల్గా మనకి. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు క్లిక్ చేశారంటే మీకు మొత్తం ఈ విధంగా ఉంటుందండి. సో కొంచెం సరిగ్గా లేదు యాక్చువల్గా. లెట్స్ డూ వన్ థింగ్, నేను దీన్ని పెద్దది చేస్తాను. మీరు చూసినట్లయితే ఇక్కడ సో ఇక్కడ రెండు VPCs ఉన్నాయండి రైట్ సైడ్ లో మీరు చూస్తున్నట్లయితే. సో వీళ్ళు ఎలా చేస్తారు అంటే, సో మొత్తం ఒక VPC మేనేజ్మెంట్ VPC ఉంది, ప్రొడక్షన్ VPC ఎక్కడ ఉందన్నమాట.
సో వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఇది ప్రొడక్షన్ విపిసి కాబట్టి టెస్టింగ్ డెవలప్మెంట్ మల్టిపుల్ విపిసిస్ పెట్టుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మేనేజ్మెంట్ విపిసి యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ విపిసి అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా మేనేజ్మెంట్ విపిసిలో మీకు మేనేజ్మెంట్ రిలేటెడ్గా సంబంధించినవన్నీ కూడా ఉండాలి. సో మేనేజ్మెంట్ రిలేటెడ్గా అంటే ఏంటి, మీ జంప్ సర్వర్స్, మేనేజ్మెంట్ సర్వర్స్, యాంటీవైరస్, బ్యాకప్, లాగ్, సిస్ లాగ్స్, అంటే ఏదైతే మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఉంటాయో మొత్తం మేనేజ్మెంట్ విపిసిలో పెట్టుకుంటారనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి ప్రొడక్షన్ అండ్ రిమైనింగ్ విపిసిస్ అనమాట. దాంట్లో ఏంటంటే మీ డేటాబేస్ అప్లికేషన్లు అన్ని ఇక్కడికి వెళ్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు, మనకి ఇమాజిన్ మీ అప్లికేషన్లో ఒక 3 tier అప్లికేషన్ ఉంది అనుకోండి. ఓకే, సో ఒక 3 tier అప్లికేషన్ ఉంది. సో ఎక్కడ పెడతాం మనం ఆ 3 tier అప్లికేషన్ని, ఇక్కడ ప్రొడక్షన్ విపిసిలో పెట్టాలి. సో ఆ ప్రొడక్షన్ విపిసిలో మీకు వాళ్ళు చూపించినట్టు మనకి బేసిక్గా సో 3 levels ఉంటాయి మీకు. వచ్చి వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డిబి సర్వర్. సో ఈ 3 ఉన్నాయి అనుకోండి. ఈ మూడిటికి బేసిక్గా మీకు ట్రాఫిక్ 2 విధాలుగా వస్తుంది అనమాట. ఆ 2 ట్రాఫిక్ ఏంటంటే బేసిక్గా ప్రొడక్షన్ ట్రాఫిక్, మ్యూట్ చేసుకోండి, ప్రొడక్షన్ ట్రాఫిక్, నెక్స్ట్ వచ్చి మనకి మేనేజ్మెంట్ ట్రాఫిక్. సో ప్రొడక్షన్ ట్రాఫిక్ అంటే ఏంటంటే మనకి ఆబ్వియస్గా మనకి ఈ క్లయింట్ నుంచి వచ్చేది అనమాట. క్లయింట్ అంటే మనకి కస్టమర్స్ నుంచి వచ్చేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెబ్ సర్వర్ ఉందనుకోండి, వెబ్ సర్వర్స్ మనం ఏం చేస్తాం, మనం మల్టిపుల్ వెబ్ సర్వర్స్ ఉంటాయి మనకి. ఎందుకు అవి ఏంటంటే ఆటో స్కేలింగ్ అనమాట. సో కాబట్టి అప్లికేషన్ సర్వర్స్ కూడా మల్టిపుల్గా పెట్టుకోవచ్చు బేసిక్గా. సో మీకు ముందు లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఓకే, మీకు ముందు ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, ఎన్ఎల్బి ఆర్ ఏఎల్బి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఈ లోడ్ బ్యాలెన్సర్ మీకు వెబ్ సర్వర్స్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ట్రాఫిక్ ఏ విధంగా పోతుంది అంటే మీకు మీరు చూసినట్లయితే ట్రాఫిక్ ఇలా వస్తుంది, ఇలా వచ్చి సో మీకు ఆబ్వియస్గా ఇక్కడ ఈ మూడిట్లో ఏదిగా అయ్యి మళ్ళీ బ్యాక్ అండ్ అప్లికేషన్స్కి వచ్చి సో ఇలా అవుతుంది. సో ఇదేంటంటే మీకు ప్రొడక్షన్ ట్రాఫిక్. ఓకే, ప్రొడక్షన్ ట్రాఫిక్ అంటే యాక్చువల్గా కస్టమర్ ట్రాఫిక్ అనమాట. ఓకే, బాగానే ఉంది, కానీ మీరు మేనేజ్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ సర్వర్ని మేనేజ్ చేయాలా, ఆ తర్వాత అప్లికేషన్ సర్వర్ని మేనేజ్ చేయాలా, ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా చెక్ చేయాలా, లాగిన్ చేసి చూసుకోవాలి, ఇవన్నీ అదేంది, అది వచ్చి మేనేజ్మెంట్ ట్రాఫిక్ అండి. సో దానికోసం మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విపిసి పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే ఈ దీనికి బయట నుంచి కేవలం పోర్ట్ 80 ద్వారా 440 ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వచ్చు, ఇంక దేనికి కనెక్ట్ కాలేము. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు నేను ఏం చెప్తున్నానంటే ఇది ఒక విపిసి అనుకోండి, ఇది ఒక విపిసి అనుకోండి. ఓకే, సో దీన్ని ఏమంటాం మనం, ప్రొడక్షన్ విపిసి, నాకు చూపించినట్టు. ప్రొడక్షన్ విపిసి. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు మనం, మేనేజ్మెంట్ ట్రాఫిక్. ఇది ఏంటంటే బయట నుంచి వచ్చే ట్రాఫిక్ మొత్తం మనకి ఏంటంటే ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఇది వచ్చి ప్రొడక్షన్ ట్రాఫిక్. సో మనకేం చేస్తాం ఇక్కడ, ఈ డిజైన్ ప్రకారం మనం ఇంకొక విపిసి పెట్టుకుంటాం అంట, మేనేజ్మెంట్ విపిసి పెట్టుకొని దాంట్లో మనకు కావాల్సినవి పెట్టుకుంటాం. అంటే మనకి ఇంకోటి మేనేజ్మెంట్ విపిసి ఉంటుంది ఇక్కడ. మేనేజ్మెంట్ విపిసి ఉంది. సో ఇక్కడ ఏముంటుంది, మనకు కావాల్సిన సో మనకి మేనేజ్మెంట్ సర్వర్స్ అని ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఏదైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ డిఫరెంట్ మేనేజ్మెంట్ సర్వర్స్, మీకు మేనేజ్మెంట్స్ అంటే మీకు లైనక్స్ కానీ విండోస్ కానీ మేనేజ్ చేయాలి కదా. మేనేజ్ చేయడం అంటే ఏంది, మీరు ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతారు అనమాట. బేసిక్గా ఎలా కనెక్షన్ జరుగుతుంది అంటే బ్యాక్ ఎండ్ లో వీటికి కనెక్ట్ అవ్వచ్చు బేసిక్గా. ఓకే, ఈ విధంగా
కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో అలాగే అన్ని సర్వర్లకు కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. బ్యాక్ ఎండ్ లో కనెక్ట్ అయ్యి మీరు మేనేజ్ చేస్తారు. ఈ విధంగా అన్ని సర్వర్లు మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా చెప్పాలంటే స్ట్రైట్ లైన్స్ గీసామంటే సో మీ ట్రాఫిక్ ఈ విధంగా అంటే SSH తీసుకోవాలన్నా RDP తీసుకోవాలన్నా మీరు ఇలా తీసుకోవచ్చు అనమాట బేసిక్గా. సో అదే కాక మీకు ఏముంటాయి ఇక్కడ సిస్ లాగ్ సర్వర్, అది కూడా మేనేజ్. ఈ సర్వర్స్ అన్నిటికీ లాగ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, సిస్టమ్ లాగ్స్ ఉంటుంది, సిస్ లాగ్ సర్వర్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి మేనేజ్మెంట్ సర్వీస్ లాగ్ సర్వర్స్. ఇక్కడ వచ్చి NAT ఇన్స్టెన్స్. ఒకవేళ ట్రాఫిక్ బయటికి పోవాలనుకోండి, NAT గేట్వేస్ అనమాట. అంటే ఈ NAT గేట్వేస్ అంటే దేనికంటే అండి, ఈ మేనేజ్మెంట్ VPCకి అండి. అంటే ఈ మేనేజ్మెంట్ సర్వర్ బయట ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే దానికోసం అనమాట. మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ DB సర్వర్ అప్లికేషన్ సర్వర్ బయటికి పోతే అక్కడ కూడా NAT గేట్వేస్ పెట్టుకోవచ్చు. అంటే మీరు క్లియర్ కట్ గా మనం పెట్టుకుంటాం అనమాట డిఫరెంట్ VPCs. ఈ రెండింటి మధ్య ఆబ్వియస్ గా మీరు ఏం చేస్తారు, పీరింగ్ పెడతారు. పీరింగ్ లో అయితే కనెక్ట్ అవ్వడం కష్టం కదా, కాబట్టి మధ్య పీరింగ్ పెడతారు. ఓకే, సో కాబట్టి ఏదన్నా కూడా మేనేజ్మెంట్ ఇక్కడి నుంచి జరుగుతుంది, మీకు ట్రాఫిక్ అటు నుంచి వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మీరు ఇక్కడ పోయారనుకోండి, డిప్లాయ్మెంట్ గైడ్కి వెళ్తే మీకు డిప్లాయ్మెంట్ గైడ్ లో చూపిస్తారనమాట. PCI DSS కి మీకు ఏమవుతుందంటే మీకు ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది అనమాట. ఆ ఎక్సెల్ షీట్ ని మీరు ఫాలో అవ్వచ్చు. అది ఎలా ఉంటుందో చూద్దాం. సో రైట్ నో PCI DSS వచ్చి వర్షన్ 3.2 ఉందండి. ఓకే, సో దీనికి అనుగుణంగా మీరు ఫాలో అవ్వాలన్నమాట. సో మీరు ఇచ్చుంటారు ఇక్కడ, దానికోసం చూద్దాం. టెక్నికల్ రిక్వైర్మెంట్, క్విక్ స్టార్ట్, సెక్యూరిటీ కంట్రోల్స్ రెఫరెన్స్ మనం చూసారా, ఇదన్నమాట. క్లిక్ చేశారు అనుకోండి మీకు ఓపెన్ అవుతుంది. సో మీరు చూసారంటే ఇది సెక్యూరిటీ కంట్రోల్స్ అనమాట. మీరు ఏమేం చేయాలి యాక్చువల్ గా అని మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి ఉంటారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు పైన PCC DSA రిక్వైర్మెంట్స్, మైల్ స్టోన్స్, అప్లికబుల్ ఇన్ AWS రెఫరెన్స్ ఆర్కిటెక్చర్. సో డిస్క్రిప్షన్ ఆఫ్, అంటే ఒకవేళ ఇది AWS కి రిక్వైర్మెంట్ ఉంది, చేయగలదా లేదా అని ఉంటుంది అనమాట. మామూలుగా ఇక్కడ ఏంటంటే అప్లికబుల్ ఇది లేకపోతే ఎన్ని నో ఉంటుంది యాక్చువల్ గా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు అనుకోండి, సో ఇక్కడ ఏముంటుంది, కరెంట్ నెట్వర్క్ డిజైన్ ఐడెంటిఫైస్ ఆల్ ద కనెక్షన్స్ బిట్వీన్ ద కార్డ్ హోల్డర్ డేటా ఎన్వైరన్మెంట్ అదర్ నెట్వర్క్స్. ఓకే, సో ప్రస్తుతం ఉన్న మీ డిజైన్ అన్ని ఇవ్వాలన్నమాట. అదర్ నెట్వర్క్స్ అంటే మనకి వైర్లెస్ లేదనుకోండి, బట్ మనకి ఏంటంటే ఇక్కడ దీని పేరు ఏంటి, మనకి మేనేజ్మెంట్ నెట్వర్క్ ఉంది కదా, దానికి ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఇన్ డిప్లాయ్మెంట్ ఇవ్వాలన్నమాట, మీరు ఇవ్వాలా. సో ఈ విధంగా. సో కానీ క్లౌడ్ ఫార్మేషన్ అవసరం, ఎందుకంటే అది మీ రెస్పాన్సిబిలిటీ కాకపోవచ్చు కదా, కాబట్టి బట్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ స్పెసిఫై చేసి ఉండాలన్నమాట పలాని అని చెప్పి. సో నెక్స్ట్ ఏంటి మనకి, మీరు కిందకి వచ్చారు అనుకోండి, సో రిక్వైర్మెంట్ టు రివ్యూ ఫైర్ వాల్ అండ్ రూల్ సెట్స్ అట్లీస్ట్ 6 months. సో బేసిక్గా మీరు ఫైర్ వాల్స్ థర్డ్ పార్టీ వాడితే దానికి అమెజాన్కి సంబంధం ఉండదు, కాబట్టి నో అని ఉందన్నమాట. సో మీరు కిందకి వస్తే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేయాలంటే 1 by 1 మీరు చెక్ చేసుకొని వెరిఫై చేసుకోవాలి. సో రెస్ట్రిక్ట్ ద ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ టు దట్ విచ్ ఈస్ నెసెసరీ టు ఫర్ ద కార్డ్ హోల్డర్ డేటా ఎన్వైరన్మెంట్ అండ్ స్పెసిఫై డినై ఆల్ అదర్ ట్రాఫిక్. ఆబ్వియస్గా సెక్యూరిటీ గ్రూప్స్, NACLs ఇవన్నీ కూడా వాడాలని చెప్తుంది. సో మొత్తం కింద వచ్చి మనకి ఎక్కడెక్కడ రిసోర్స్ ఏంది, ఏ స్టాక్ అని చెప్పి అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం. సో మనం ఏం చేయాలంటే దీన్ని జాగ్రత్తగా చదవాలండి. దీన్ని జాగ్రత్తగా చూసి ఫస్ట్ అర్థం చేసుకొని ఏది అప్లికబుల్ అని బ్లైండ్గా వెళ్ళిపోకూడదు, అన్ని అప్లికబుల్ వెళ్ళిపోకూడదు అనమాట. ఏది అప్లికబుల్ కాదు చూసుకొని, సో దాన్ని డిస్కస్ చేసుకొని చేయాల్సి వస్తుంది. సో మీకు ఏంటంటే మీకు డిజైన్ వచ్చినప్పుడు అంటే స్టార్టింగ్ ఎట్లా వస్తుంది ప్రాజెక్ట్ అనేది, ప్రాజెక్ట్ స్టేట్కి వచ్చేదండి మీకు డిఫరెంట్ టీమ్స్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే మాకు బిజినెస్ కేసు ఉంటుంది. సో ఫస్ట్ బిజినెస్ కేసు ఉంటుంది. బిజినెస్ కేసు అంటే అర్థం ఏంటి, అసలు ఎందుకు చేయాలి. సో నేను ఈ ఎక్సెల్ షీట్ తీసుకొని డైరెక్ట్ గా పోయి CEO దగ్గర పోయాను అనుకోండి, అతనికి ఏం అర్థం కాదు. బేసిక్గా మేము టెక్నికల్ అయితే అర్థం అవుద్దేమో, బస్ బేసిక్గా వాళ్ళు వేరే లెవెల్లో మాట్లాడతారు కాబట్టి అర్థం కాదనమాట. కాబట్టి బిజినెస్ కేసులో ఏంటంటే మీకు ఎగ్జిక్యూటివ్ లెవెల్ మీటింగ్స్ చూపించడానికి, సో వై వీఆర్ డూయింగ్ ఇట్, ఎందుకు చేస్తున్నాం. ఓకే, సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్, ఓకే, how much revenue we get.
సో ఈ బిజినెస్ క్లాస్ లో క్లియర్ గా చెప్పాలన్నమాట వాళ్ళకి, పలాంది ఇది చేయకపోతే నష్టం ఏంది, ఇది చేస్తే మనకి ఏమొస్తుంది, ఎంత లాభం వస్తుంది, నెక్స్ట్ 5 ఏళ్లలో ఎంత లాభం వస్తుంది, ఇవన్నీ ఎస్టిమేషన్స్ ఎగ్జాక్ట్ గా ఉండాల్సిన పని లేదండి. బట్ ఏంటంటే ఎస్టిమేషన్స్ వేసి మనం బిజినెస్ కేస్ ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎలా చెప్పొచ్చు, వోడాఫోన్ ఆర్ ఎయిర్టెల్ వచ్చి 5G ఇంప్లిమెంట్ చేస్తుందండి. సో వీళ్ళు ఏం చేస్తారు, హై లెవెల్లో సిఇఓతో మీటింగ్ ఉన్నప్పుడు బిజినెస్ కేసు పెడతారు అనమాట. ఈ విధంగా మనం 5G ఇంప్లిమెంట్ చేయాలా, ఎందుకు చేయాలి అంటే కంపిటీటర్తో ఉండాలంటే మనం చేయాలా, స్పీడ్స్ చాలా ఎక్కువ వస్తాయి, ప్లస్ ఏంటంటే మనం ఎంత ఓల్డ్ ఎక్విప్మెంట్ అనేది మార్చుకోవాలా, సో నెక్స్ట్ 5 ఏళ్లలో మనం ఇది చేస్తే ఇంత లాభాలు వస్తాయని బిజినెస్ కేసు చేస్తారు అనమాట. సో నెక్స్ట్ చూసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తారు, అప్రూవ్ చేసి నెక్స్ట్ అప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యమాట. తర్వాత ఏమవుతుందంటే మీకు అంటే దాంట్లోనే ఉంటుంది అనమాట, బడ్జెట్ కూడా దాంట్లోనే ఉంటుంది, అప్రూవ్ చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రాజెక్ట్ స్టార్ట్ అప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, ఆబ్వియస్ గా మీకు పిఎంఓ ఉంటాడు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీస్ నుంచి పిఎం అసైన్ అవుతాడు. ఓకే, సో ఆ తర్వాత ఏంది, ఫస్ట్ మనకి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వస్తాడు. సొల్యూషన్ అసైన్ చేసి చెక్ చేస్తారు ఏంటి ఏమేం కావాలి మనకి అని చెప్పి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ ఉంటారండి. వీళ్ళు ఏమంటారు, డేటా సెంటర్ దగ్గర నుంచి క్లౌడ్ దగ్గర నుంచి డెవలపర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ ఎంగేజ్ అవుతారు అనమాట. ఎంగేజ్ అయ్యి ఫస్ట్ ఏంటంటే మనం క్రియేట్ చేయాల్సింది ఏంటంటే యాక్చువల్గా హై లెవెల్ డిజైన్ చేస్తారు. హై లెవెల్ డిజైన్ అనేది ఏంటంటే బేసిక్గా దాన్ని హెచ్ఎల్డి అని కూడా అంటారండి. హెచ్ఎల్డి అంటే అర్థం ఏంటంటే అసలు ఈ ప్రాజెక్ట్ హై లెవెల్లో ఎలా ఉంటుంది. బేసిక్గా హై లెవెల్ డిజైన్ అంటే ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ సేమ్ బిజినెస్ కేస్ లాగే, కాకపోతే అసలు ఏముంటుంది. సో మనం చెప్తాం అనమాట, ఇదిగోండి పూణే సిటీ లేకపోతే హైదరాబాద్ సిటీలో ఇది 4 సిటీస్ ఉంటాయన్నమాట. 4 సిటీస్ లో మనం 5G పెట్టాలనుకుంటున్నాము, 5Gలో టవర్స్ పైకి లేపాలనుకుంటున్నాము, ఎగ్జిస్టింగ్ టవర్స్ ఇట్లా ఈ కనెక్ట్ చేయాలని. అంటే ఏంటంటే కాంపోనెంట్ లెవెల్లో పోరండి, టవర్స్ పెట్టాలి అని చెప్తారు తప్పితే ఆ టవర్ సోనీ ఎరిక్సన్ వాళ్ళు పెడతారా లేకపోతే వేరే వాళ్ళు పెడతారా, ఎన్ని కాంపోనెంట్ లెవెల్కి వెళ్ళరు యాక్చువల్ గా. సో స్విచ్చెస్ వాడాలా, హువావే స్విచ్చెస్ వాడాలా, వేరే స్విచ్చెస్ వాడాలా, అవన్నీ సిస్కో స్విచ్చెస్ అవన్నీ చెప్పరు. హై లెవెల్ డిజైన్ లో ఇది ప్రాజెక్ట్. సో మనకు 4 సిటీలు ఉన్నాయి, దాంట్లో బిల్డింగ్స్ ఈ విధంగా కనెక్ట్ అవుతుంది, హై లెవెల్ గా కనెక్ట్ చేసి చూపిస్తారు అనమాట. ఓకే, సో ఇదేం చేస్తుంది, ఇది మనకి బోర్డుకి అప్రూవల్కి వెళ్తుంది అనమాట. వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తారు, అంతా బాగానే ఉంది, హై లెవెల్ డిజైన్ అప్రూవ్ అయ్యి వస్తుంది అనమాట. అప్రూవ్ అయ్యి వచ్చినాక దెన్ విల్ స్టార్ట్. ఫస్ట్ ఏంటంటే మనకి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రన్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రన్ చేయాలన్నమాట. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే బేసిక్ ఏంటంటే ఎవరో మీరు హెచ్ఎల్డి ఇచ్చారు బాగానే ఉంది, సో బేసిక్ మనకి అసలు ఇది ప్రాజెక్ట్ పనిచేస్తుందా లేదా అని తెలియాలి కదా. కాబట్టి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏం చేస్తామంటే, సో మనకి జియో ఏం చేసింది మీకు గుర్తుందా, జియో స్టార్టింగ్ లో వచ్చినప్పుడు బయట ఎవరికి ఇవ్వాల, కేవలం వాళ్ళ యూజర్స్ కి మాత్రమే ఇచ్చింది. ఓకే, ఇంటర్నల్ గా జియో ఎంప్లాయీస్ కి మాత్రమే ఇచ్చింది అనమాట, మీరు వాడండి చెక్ చేసి మాకు చెప్పండి అని చెప్పి. అంటే ఇంజనీర్స్ కి సర్వీస్ ఇంజనీర్స్ కి వాళ్ళకి ఇచ్చింది అనమాట. అదొక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఎందుకు, సో మనకు తెలుసు అసలు ఏంది, ఇప్పుడు రిలయన్స్ ఎంప్లాయీస్ అంటే జియో ఎంప్లాయీస్ అంటే ఒక 10,000 మంది ఉన్నారు అనుకోండి, ఆ 10,000 మంది వాడుతున్నారు అనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది అనమాట అసలు లోడ్ ఎంత వస్తుంది ఏంది కదా. 100 మందికి ఇంత లోడ్ అయిందంటే బేసిక్ గా వాళ్ళు లెక్కేసుకుంటారు, ఓకే 1,00,000 మందికి ఎంత అవుతుందని ఒక ఐడియా వచ్చేస్తుంది, బగ్స్ ఏ ఉన్నాయని ఫిక్స్ చేయడం ఇవన్నీ అనమాట. సో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ టెస్ట్ డిప్లాయ్మెంట్ అనుకోండి, ఫర్ చెకింగ్ హౌ సొల్యూషన్ వర్క్స్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు వెండరే వచ్చి చేసి వెళ్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, నేను నేను సిస్కోకి సంబంధించిన ఒక సిస్కో ఆర్ విఎంవేర్ ఆర్ క్లౌడ్కి సంబంధించి అనుకోండి, క్లౌడే అనుకోండి, నేనేమంటాను, నాకు ఒక హడూప్ క్లస్టర్ కావాలని నేను చెకింగ్ చేయాలా అంటాను. సో హడూప్ వెండర్ ఏం చేస్తాడంటే అతనే ఏం చేస్తాడు, AWS లో లేకపోతే వాళ్ళు డేటా సెంటర్ లో కానీ డిప్లాయ్ చేసి వాళ్ళు చూపిస్తారు అనమాట. సో కొన్నిసార్లు వెండరే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేసి మీకు చూపిస్తారు ఇట్లుంటుందని. మనం ఏంటంటే అన్ని నోట్ చేసుకుంటూ కొన్ని రోజులు ఇస్తారు టెస్టింగ్ కోసం, మనం చూసుకోవచ్చు, అన్ని నోట్ చేసుకోవచ్చు అనమాట. నోట్ చేసుకొని అంటే మీరు డిఫరెంట్ వెండర్స్ ని చెక్ చేయాలి కదండి, ఒక ప్రోడక్ట్ కొంటున్నారు, డిఫరెంట్ వెండర్స్ ని చెక్ చేస్తారు, ఏ వెండర్ మనకు సూటబుల్ అవుతుంది, అంతేగాని వితౌట్ చెకింగ్ డైరెక్ట్గా వెళ్ళిపోవు కదా. సో కాబట్టి ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే ఒకటే ఉండకపోవచ్చు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 వెండర్స్ తీసుకున్నారు అనుకోండి,
సో ఒక అమెజాన్, ఒక AWS, ఒక గూగుల్ క్లౌడ్. సో మీ అప్లికేషన్ డిప్లాయ్ చేసి చెక్ చేయాలనుకుంటున్నారు క్లౌడ్ లో, కాబట్టి ఏం చేస్తారు, మీరు 3 ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లు చేస్తారు. ఎందుకు, ఎలా ఉంది, స్కేలబిలిటీ ఎలా ఉంది, రిలయబిలిటీ ఎలా ఉంది, బాగుందా, మనకైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేయడానికి. సో ఒక ప్రాజెక్ట్ లో మల్టిపుల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ కూడా ఉండొచ్చు. ఓకే, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అయిపోయినాక అప్పుడు ఏంటంటే మనం మళ్ళీ బోర్డ్ లెవెల్ మీటింగ్ ఉంటుంది అనమాట. అప్పుడు చెప్తాం అట్లీస్ట్ మేనేజర్, సీనియర్ మేనేజర్స్, ఇది చెక్ చేసాం మేము, ఈ ప్రాబ్లమ్స్ ఉంది ఇక్కడ, ఇవన్నీ చేయాలా అని చెప్పి. ఓకే, వాళ్ళు ఏమంటారు, ఓకే ఫేర్ ఎనఫ్. సో నెక్స్ట్ మనం దాన్ని మిటికేట్ చేస్తారనమాట, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే దెన్ వీ కెన్ ప్రొసీడ్. ఆ తర్వాత మనం ఏం చేస్తాం అంటే దెన్ వీ బిల్డ్ ద లో లెవెల్ డిజైన్, దాన్ని LLD అంటాం. ఎందుకు, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లో బేస్డ్ ఆన్ మల్టిపుల్ వెండర్స్ చూసాం కాబట్టి ఏ వెండరో సెలెక్ట్ అయిపోతాడు. అందుకే చూడండి, నేను హెచ్ఎల్డిలో నేను వెండర్ ఏ వెండర్ అని చెప్పాలా, కాంపోనెంట్స్ ఏం చెప్పాలా. ఎందుకు, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లేకుండా మనకు తెలియదు ఏ వెండర్ వాడాలని చెప్పి. హై లెవెల్లో చెప్పాం ఇట్లా చేయాలని చెప్పాను తప్పితే మన ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అయిపోయినాక ఓకే మనం సిస్కోని వాడదాము, ఎందుకంటే హువావే ప్రాబ్లం లేదా హువావే వాడదాము, దీంట్లో ఇట్లుంది పాలో ఆల్టో VMware వాడదామా, లేకపోతే AWS క్లౌడ్ వాడదామా, ఇవన్నీ కూడా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అయిపోయాక మీకు మీకు మంచి ఐడియా వచ్చేస్తుంది అనమాట. తర్వాత లో లెవెల్ డిజైన్ క్రియేట్ చేస్తాం. లో లెవెల్ డిజైన్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ గా కాంపోనెంట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లో లెవెల్ డిజైన్ లో మనం ఏం పెట్టచ్చు, కంప్లీట్ ఆర్కిటెక్చర్ పెట్టచ్చు అనమాట. సెకండ్ కాంపోనెంట్స్ యూస్డ్. సో కాంపోనెంట్స్ యూజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం EC2 వాడామనుకోండి, EC2, S3, ఆ తర్వాత దీని పేరు ఏంటి అని ఇక్కడ ఉన్న, దీని రెఫరెన్స్ గా తీసుకున్నారంటే మీరు ఏమేమి వాడాము, సెక్యూరిటీ గ్రూప్స్, తర్వాత RDS సెక్యూరిటీ గ్రూప్స్, ఇవన్నీ వాడామనుకోండి, VPC పీరింగ్, ఇవన్నీ వాడాం. నెక్స్ట్ వచ్చి ఎవ్రీ కాంపోనెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఎన్ని EC2లు వాడాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ EC2, ఇట్స్ కాన్ఫిగ్, సెక్యూరిటీ గ్రూప్స్. అంటే అర్థం ఏంటంటే లో లెవెల్ డిజైన్ అంటే అర్థం ఏంటంటే నేను ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చాను అంటే దీన్ని చూసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేయాలి. ఓకే, హై లెవెల్ డిజైన్ చేయలేరండి, ఎందుకంటే హై లెవెల్ డిజైన్ లో ఏ కాంపోనెంట్ వాడడం ఏమి డీటెయిల్స్ ఉండవు అక్కడ ఎక్కువగా. లో లెవెల్ డిజైన్ లో ఏంటంటే అసలు కంప్లీట్ గా ఎలా డిప్లాయ్ చేసాం అని A to Z గా ఉంటుంది అనమాట. సో పిక్చర్స్ ఉంటాయి అనమాట, పిక్చర్స్ అంతా వేస్తాం, పిక్చర్స్ వేసి చూపిస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు అనుకోండి, ఇది బేసిక్ గా మీకు ఇది ఎగ్జాక్ట్ గా లో లెవెల్ డిజైన్ రాదండి, ఇది హై లెవెల్ డిజైన్ కి వస్తుంది. మీరు చూసారు అనుకోండి, ఇక్కడ డేటాబేస్ అని పెట్టాం, ఇది ఏంది డేటాబేస్ అని చెప్పలేదు అనమాట. లెఫ్ట్ సైడ్ లో వెబ్ సర్వర్స్ అని పెట్టారు, అది అపాచియా లేకపోతే ఏ వెబ్ సర్వర్స్ అని చెప్పాలి. సో ఇది హై లెవెల్ డిజైన్ కింద వస్తుంది అనమాట. ఓకే, మీరు S3 బకెట్ ఉంది కానీ బకెట్ పేరు ఏంటి, దాని డీటెయిల్స్ ఏమి లేవు, మనం లాగ్స్ వాడుతున్నామా లేదా, తర్వాత గ్లేషియర్ ఉంది, డీటెయిల్స్ ఏం లేవు, కాబట్టి ఇది హై లెవెల్ డిజైన్ కింద వస్తుంది అనమాట. మనం లో లెవెల్ డిజైన్ అన్ని కూడా A to Z గా మొత్తం పెట్టి క్రియేట్ చేసిస్తాం, ఇంక్లూడింగ్ ఫైర్ వాల్ రూల్స్ తో సహా అండి. ఓకే, ఫైర్ వాల్స్ రూట్, ఏది సోర్స్, ఏది డెస్టినేషన్, ఏ పోర్ట్స్ ఓపెన్ చేయాలా, ఏంది ప్రాబ్లము, ఇవన్నీ కూడా మోస్ట్ చేస్తాం అనమాట. సో దాంతో పాటు మనం రైడ్ లాగ్ అంటారు, రిస్క్స్, అజంప్షన్స్, డిపెండెన్సీస్, ఐ థింక్ అంటే ఇష్యూస్ అనుకుంటా, ఏ అంటే అజంప్షన్స్. యా, సో మనకి రిస్క్స్, అజంప్షన్స్, ఇష్యూస్, డిపెండెన్సీస్ ఇలా మనం పెడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ అంటే ఏంది, సో నేను ఏం చేస్తాను, పలానా చోట టవర్ పెడదాం అనుకుంటున్నాను ఎక్కడ, సో ఒక ఏరియాలో, అదేంటంటే మనకి ఈ సెన్సిటివ్ ఏరియా అనమాట, రయాడ్ సెన్సిటివ్ ఏరియా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో రేపొద్దున టకటక ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా బంద్ కింద జరిగింది అనుకోండి, అటువంటప్పుడు ఇది ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అది రిస్క్ అనమాట. ఇంకోటి, లేదా ఆ ఏరియా వచ్చి కొంచెం వానలో వరదలు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి బేసిక్ గా, సో ఏమవుతుంది, మనకి ప్రతి టవర్ కి కింద జనరేటర్ లాగా ఉంటుంది అనమాట, అది మీకు నీళ్ళలో తడిస్తుందంటే దట్స్ ఎ ప్రాబ్లం, దెన్ ఇట్స్ ఏ రిస్క్ అనమాట. నెక్స్ట్ అజంప్షన్స్ అనమాట, మనం ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ లేని కొంచెం కొన్ని అజ్యూమ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు అది రిమోట్ ప్లేస్ లో ఉంది, ఎవరు సపోర్ట్ చేస్తారు, బై డిఫాల్ట్ గా వెండరే సపోర్ట్ చేయాలి, దట్ ఈస్ అజంప్షన్, కన్ఫర్మ్ తెలియదు మనకి.
ఓకే. సో ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? బేసిక్గా ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే సైట్కి పోవడానికి సరిగ్గా దారి లేదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో దెర్ ఇస్ నో, సో వీళ్ళు ఏంటంటే అడవుల్లో దాటుకొని పోవాలా. సో దట్ మైట్ డిలే ద యాక్టివిటీ, దట్ విల్ ఫాల్ అండర్ అగైన్ రిస్క్ అని వస్తుంది అనమాట. డిపెండెన్సీస్ ఏంటంటే, సో దేని మీద డిపెండ్ అయింది ఆ టవర్ పనిచేయాలంటే, లోకల్ గా ఉన్న పవర్ సబ్స్టేషన్ మీద డిపెండెన్సీ ఉంది. ఒకవేళ అది కానీ పోయిందంటే మీకు మీ టవర్ పనిచేయదు. కాబట్టి కరెంట్ పోయిందంటే టవర్ పనిచేయదు. కాబట్టి నేనేం చేయాలా, మనకి ఆ డిపెండెన్సీని ఎలా తీసేయాలి, యూజింగ్ ద జనరేటర్. ప్రాబ్లం ఏంటంటే ఆ జనరేటర్ కి ఆయిల్ కావాలంటే మనుషుల మీద డిపెండ్ అవుతుంది. సో ఇవన్నీ డిపెండెన్సీ లిస్ట్ అవుట్ చేయాలి క్లియర్ గా. ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు అంటే రేపు పొద్దున సరిగ్గా పని చేయలేదు, ఏదంటే సరిగ్గా ఇంప్లిమెంట్ కాలేదు అంటే వాళ్ళు డిజైన్ బయటికి తీస్తారు. డిజైన్ బయటికి తీసి చెక్ చేస్తారు ఇవన్నీ మెన్షన్ చేస్తారు లేదా అని. సో చాలా మందికి డిప్లాయ్మెంట్ టీమ్ లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారంటే అండి, అందుకే నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని, డిజైన్ ఈజీ అనుకుంటారు బేసిక్ గా. డిజైన్ ఈజీ అంటే మీ దగ్గర అన్నీ ఉండి మిమ్మల్ని కూర చేయమంటే ఎవరైనా చేస్తారు. ఎక్కడో చూసి మీకు ఏమి ఇవ్వకుండా గాల్లో వేసుకొని కూర చేయమన్నారు అనుకోండి, అదేంటంటే అనుభవంతో చెప్పాలన్నమాట. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి చికెన్ ఎలా చేస్తారని చెప్తే నేను చెప్పలేను. అదే నా వైఫ్ దగ్గరికి వచ్చి చెప్తే టకటగా చెప్పేస్తాను. ఎందుకు, వాళ్ళు చేసి అలవాటు కాబట్టి వాళ్ళకి తెలుసు అనమాట. అందుకే డిజైన్ కి వచ్చే వాళ్ళు ఎవరు కూడా స్ట్రైట్ గా వచ్చారండి. ఫస్ట్ ఏంది, ఆపరేషన్స్ లో విండోస్ లో లైనక్స్ లో పనిచేసి వర్చువలైజేషన్ ఇట్లా పని చేసుకొని, ఆ తర్వాత స్టోరేజ్ బ్యాకప్, ఆ తర్వాత దాన్ని ఏమంటారు ఇంప్లిమెంటేషన్ టీము, ఆ తర్వాత ఇంకా టైం అన్ని మల్టిపుల్ టెక్నాలజీస్ తెలుసుంటే అప్పుడు ఆర్కిటెక్ట్ అవుతాడు అనమాట. అందుకే ఆర్కిటెక్ట్ కావాలంటే మినిమం 10 ఏళ్ళు కావాలా. ఎందుకు అంటున్నారంటే ఒక మనిషి ఇవన్నీ చేయాలంటే మినిమం 10 ఏళ్ళు కావాలి. కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలన్నమాట. ఓకే. సో అంటే డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్లో చూసుంటారు అన్ని ఇష్యూస్ ఏముంటాయని, కాబట్టి దానికోసం అనమాట. ఓకే. సో మీకు ఏదైనా ఒక AWS PCI DSS LD అంటాను, ఇవన్నీ ఇచ్చాము. AWS లో లెవెల్ డిజైన్ అన్నా. సో అడాప్టివ్ వెబ్సైట్ AWS ఫ్రేమ్వర్క్ హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్. సో ఈ హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ చిన్నదిగా ఉంటుంది, పెద్దగా ఉండదండి. ఇక్కడ ఏంటంటే అసలు మనం ఏమేమి వాడతాము దీంట్లో జస్ట్ ఓవర్ వ్యూ ఇచ్చింటారు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే AWS వాడదాన్ని డిసైడ్ అయ్యారు. సో ఎందుకు వాడుతున్నారు AWS ఫ్రేమ్వర్క్, గోల్స్ ఏంది మనకి, ఇవన్నీ అడాప్షన్ ఈజీగా ఉంటుంది, ఇవన్నీ అనమాట, ఫ్రేమ్ పాలసీస్ ఇవన్నీ. సో ఇలాంటి తిక్కబుట్టిచ్చే కొన్ని పిక్చర్స్ ఉంటాయి హై లెవెల్ డిజైన్ లో. సో బట్ కంప్లీట్ గా టెక్నికల్ ఉన్న అతనికి పెద్దగా పట్టించుకోడండి. అతను ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మాట్లాడతాం అనమాట. చూసాను అనుకోండి, ఈ విధంగా చేసి పెడతారు, ఎక్కడి నుంచి డేటా ఎట్లా ఫ్లో అవుతుంది, చాట్ అనమాట. సో ఇంటర్ డిపెండెన్సీ వ్యూ, సో ఈ విధంగా వ్యూ చేసి దేనికి అని చెప్పి. బట్ లో లెవెల్ డిజైన్కి వెళ్ళామంటే మనం కాంపోనెంట్ లెవెల్ వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ లో లెవెల్ డిజైన్ లేనట్టుంది, చూద్దాం. డిజైన్ ఊబర్ లో లెవెల్ డిజైన్. ఇది హై లెవెల్ డిజైన్ ఉందండి. లేకపోతే మీకు VMware అంటే మీకు ఎలా ఉంటుంది డాక్యుమెంట్ అని, SRM లో లెవెల్ డిజైన్. VMware డిజైన్.
సో మీరు చూసంటే VMware వ్యాలిడేట్ డిజైన్, సో రెఫరెన్స్ ఆర్కిటెక్చర్ గైడ్ అని ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీరు కొంచెం పెద్దగా 220 పేజెస్ అనమాట. దీంట్లో క్లియర్గా ఇచ్చి ఉంటారు అనమాట. బేసిక్ ఆర్కిటెక్చర్ వ్యూ ఏంటి, యాక్చువల్గా ఎలా ఉండాలా మీకు దీంట్లో. సో డీటెయిల్ డిజైన్, ఓకే. సో A to Z గా ఉంటాయి మొత్తం మీకు, ఇంక్లూడింగ్ మీరు చూసారనుకుంటే మొత్తం డిజైన్ డెసిషన్స్ నీట్గా ఉంటాయండి. A to Z గా మొత్తం చూడండి ఎన్ని ఉంటాయి, పిక్చర్స్ కానీ నీట్గా పెట్టి ఉంటారు అనమాట. సో ఫస్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఓవర్ వ్యూ, మీకు అసలు ఎట్లుంటుంది ఆర్కిటెక్చర్ అనేది, ఏది మనకి ఉంటుంది అనమాట. ఇదేంటంటే అందరూ ఈ లెవెల్లో చేయరండి, దీన్ని చేయాలంటే మినిమం 3 నెలల్లో కావాలి. సో సో ఈ విధంగా ఉంటుంది అనమాట. లీవ్స్ పైన ఆర్కిటెక్చర్ ఏ విధంగా కనెక్ట్ అవుతుంది దీనికి ఏంటంటే, నాకు తెలిసి ఈ డాక్యుమెంట్ మీద కనీసం ఒక ఇద్దరు ముగ్గురు మనం పనిచేస్తుంటారు. అంటే ఎంత క్లియర్గా, ఎందుకంటే ఇది కమింగ్ ఫ్రమ్ VMware అండి. సో కాబట్టి వెండర్ నుంచి వస్తుంది కాబట్టి చాలా క్లియర్గా ఉండాలి ఏంటి సంగతి అని, ఎందుకంటే దీన్ని షేర్ చేస్తారు క్లయింట్కి. సో నేను దాన్ని ఏమంటారు, సాఫ్ట్వేర్ డిఫైన్ డేటా సెంటర్ పెట్టాలనుకుంటున్నాను. ఎలా అంటే, సో దీంట్లో A to Z ఇచ్చి ఉండాలన్నమాట, A to Z. ఓకే. సో ఈ విధంగా మనకి డిజైన్ క్రియేట్ చేసి పెట్టుకుంటాం. డిజైన్ అంతా క్రియేట్ అయినాక తర్వాత రివ్యూకి వెళ్తుంది అనమాట. డిజైన్ రివ్యూ వెళ్ళి, అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి కంపెనీలో వాళ్ళు రివ్యూ చేస్తారు. ఓకే. సో అన్ని కూడా వాళ్ళకి తెలిసిన గ్యారంటీ ఏం లేదండి, వాళ్ళకి కూడా టెక్నాలజీ కొత్త వాళ్ళు ఎట్లా రివ్యూ చేస్తారు. ఓకే. బట్ ఏంటంటే వెండర్ ఇచ్చాడంటే వెండర్ కరెక్ట్గా ఉండదు, మనం అజ్యూమ్ చేసుకుంటాం, అందుకే అది కూడా అజంప్షన్ కింద వస్తుంది ఇక్కడ. ఎనీవే, ఇది అయిపోయినాక దెన్ విల్ గో టు ఇంప్లిమెంటేషన్ అనమాట. సో కొందరు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ గైడ్ క్రియేట్ చేస్తారు, అంటే ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మొత్తం స్టెప్స్ అన్ని రికార్డ్ చేస్తారు అనమాట. ఇంప్లిమెంట్ చేసినాక బేసిక్గా ఆపరేషన్స్ హ్యాండ్ ఓవర్. సో ఈ విధంగా ఉంటుందండి మీకు ప్రాజెక్ట్ చేయాలి అని చెప్తే. సో కాబట్టి మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీద చెప్పాలి, రేపు ఇంటర్వ్యూకి పోయినప్పుడు చెప్పాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ PCA DSS తీసుకోండి. ఈ PCA DSS తీసుకొని మీరు చదవండి బేసిక్గా ఏమేమి ఉన్నాయి అని చెప్పి. సో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దీంట్లో ఉంటాయి అనమాట ఏమేమి చేయాలి మనం. సో ఇచ్చుకోండి, రిమూవ్ ఆల్ అన్నెసరీ ఫంక్షనాలిటీ సచ్ as స్క్రిప్ట్స్, డ్రైవర్స్, ఫీచర్స్, సబ్ సిస్టమ్, ఫైల్ సిస్టమ్, అన్నెసరీ వెబ్ సర్వర్స్. ఓకే, ఇక్కడ చూసారు అనుకుంటే ఇంప్లిమెంట్ అడిషనల్ సెక్యూరిటీ ఫీచర్స్ ఫర్ ఎనీ రిక్వైర్డ్ సర్వీసెస్, ప్రోటోకాల్స్, ఇవన్నీ కూడా నీట్గా ఇచ్చింటారు అనమాట యాక్చువల్గా. ఓకే. సో ఇవన్నీ అయినప్పుడు మనకేంటి, సో రేపు ఆడిట్ వచ్చినప్పుడు కూడా ఈజీగా వస్తుంది అనమాట మీకు, ఈజీగా. ఓకే, క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? అండి? ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకి మీకు ఎలా చెప్పొచ్చు అంటే, నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు AWS లో ఉంది. సో నేనంటే మొత్తం AWS లో చెప్పాను అనమాట. కానీ మీరు ఒక సొల్యూషన్ ఇచ్చేటప్పుడు ఒక కస్టమర్కి ఏమవుతుందంటే, అవతల అతను కూడా ఆర్కిటెక్ట్ ఉంటాడు, కస్టమర్ కూడా అతను అడుగుతాడు అనమాట, ఓకే మీరు AWS లో చెప్పారు, మేము ఎందుకు అజూర్కి పోకూడదు, మేము ఎందుకు గూగుల్ క్లౌడ్కి పోకూడదు, ఎందుకంటే మాకు మంచి ర్యాపో ఉంది వాళ్ళతో, సో మంచి సంబంధం ఉంది, రిలేషన్ బాగుంది, మేము దానికి ఎందుకు పోకూడదు. కాబట్టి మీరు దాన్ని ఎదుర్కొనే స్థితిలో ఉండాలి. లేదంటే నేను స్ట్రైట్ గా చెప్పొచ్చు, మేము AWS మీద ఎక్కువ పని చేస్తాము, అజూర్ మీద పని చేయము అని చెప్పొచ్చు, చెక్ చేసి చెప్తానని చెప్పొచ్చు. బట్ ఏంటంటే మీరు అలాంటి ఎదుర్కోవాలంటే మీకు కనీసం 2 క్లౌడ్స్ తెలిసి ఉండాలండి, అజూర్ అండ్ AWS 2 తెలిసి ఉండాలి. సో మంచి నాలెడ్జ్ ఉంటేనే వర్కౌట్ అవుద్ది అనమాట. అక్కడ పోయి అతను ఏమైనా అడిగినా కూడా చెప్పడానికి ఈజీగా ఉండడానికి అర్థమవుతుంది. సో కానీ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే 2 సేమ్. ఈ PCI DSS అనేది ఇది క్లౌడ్ అగ్నోస్టిక్ అనమాట. క్లౌడ్ అగ్నోస్టిక్ అంటే అర్థం ఏంటంటే దాని మీద డిపెండింగ్ ఏం లేదు, దేనికైనా కూడా ఒకటే రూల్. పింగ్ అనేది ఉందనుకోండి, పింగ్ అనే కమాండ్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అగ్నోస్టిక్ బేసిక్ గా, అవునా? అంటే ఏంది, పింగ్ ఎక్కడైనా పింగే, అది లైనక్స్ అయినా, విండోస్ అయినా, మ్యాక్ అయినా సపరేట్ గా ఉంటుంది. అలాగే ఇది PCI DSS కానీ, HIPAA కానీ ఇవన్నీ ఏంటంటే మీకు క్లౌడ్ అగ్నోస్టిక్ అనమాట. ఇంకా మీరు ఏం చేయొచ్చు, మీకు రెఫరెన్స్ ఆర్కిటెక్చర్స్ లో మీకు చాలా చిన్న డేటాబేస్ డిజైన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వస్తాను, ఇక్కడ MySQL ఉందేమో చూద్దాం. సో మీరు చూసంటే SQL ఇక్కడ ఉంది. సో ఇంకా చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హెప్టికో క్యూబర్నెటీస్ అని ఉంటుంది. ఈ మధ్య క్యూబర్నెటీస్ కూడా ఎక్కువ వినిపిస్తుంది, బట్ డాకర్ స్వామ్ వస్తుంది అనుకోండి.
సో మీరు ఒకవేళ క్యూబర్నెటీస్ క్లస్టర్ డిప్లాయ్ చేయాలనుకుంటే దీన్ని డిప్లాయ్ చేయొచ్చు అనమాట. దీన్ని చదవాలి యాక్చువల్ క్యూబర్నెటీస్ ఎలా పనిచేస్తుంది ఏంటి సంగతి చూసి ఒక మాస్టర్ ఉంటుంది, తర్వాత నోడ్లు ఉంటాయి, ఇవన్నీ అనమాట. సో ఇదేమంటుంది, యూజ్ దిస్ క్విక్ స్టార్ట్ టు సెటప్ ఫాలోయింగ్ కాంపోనెంట్స్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ 1 EC పబ్లిక్ సబ్నెట్, ఈ విధంగా అనమాట చేసుకోవచ్చు. సో మీరు డిప్లాయ్మెంట్ గైడ్ చూడాలి ఎలా ఎలా ఉంటుంది అని చెప్పి డీటెయిల్స్ లోపలికి వెళ్ళారనుకోండి లోపల ఉంటుంది అనమాట. సో మీరు ఏంటంటే ఒక 2-3 డిజైన్లు తీసుకోండి, 2-3 డిజైన్లు, డేటాబేస్ డిజైన్ ఒకటి, విబిఎస్ డిజైన్ ఒకటి తీసుకొని దాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేశారంటే మీకు ఇంటర్వ్యూల పర్పస్లో మీరు ఏం ప్రాజెక్ట్ మీరు రీసెంట్గా పనిచేస్తారంటే ఏదో ఒకటి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారంటే దీంట్లో అతను కూడా అర్థం అవుతుంది, ఓకే ఇతను ఏం మాట్లాడుతున్నాడు ఇతనికి తెలుసు అని నమ్ముతాడు అనమాట. సో కాబట్టి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పోయి నేను EC2 క్రియేట్ చేశాను, లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేశాను, లైనెక్స్ మెయింటైన్ చేస్తాను, ఇది ఎవరన్నా చేస్తారండి, అంతకుమించి ఏం కావాలో అది ముఖ్యం అనమాట. అందుకని ఓకే. సో ఈ డిజైన్ కూడా బాగానే ఉంటుంది, బట్ ఏంటంటే మీకు క్యూబర్నెటీస్ మంచి ఐడియా ఉండాలన్నమాట. అందుకని స్టెప్స్ ఇది ఇంప్లిమెంటేషన్ గడిగా తీసుకోవచ్చు అండి. మీరు చూసారనుకోండి ఇక్కడికి వెళ్ళి సో క్రియేట్ ఏ కీ పేర్, మొత్తం వస్తుంది, మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ అండి. సో క్వశ్చన్స్ ఫర్ యూ. అన్ని ఇక్కడ ఉంటాయండి మీకు రెఫరెన్స్ ఆర్కిటెక్చర్స్, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మెయిన్ ఆర్కిటెక్చర్ ఇస్తున్నాను. సో చాలా ఉంటాయి, పప్పెట్ కావాలంటే పప్పెట్ ఉంది ఇక్కడ, షెఫ్ కావాలంటే షెఫ్ ఆటోమేటిక్ ఎలా చేయాలి అన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చింటారు అనమాట. మీకు మీ ఓపిక ఎంతవరకు చేయగలం అనేది మీ ఓపిక అనమాట. ఓకే అండి, చలో. సో థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. ఎనీ డౌట్ మీరు ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్ చేస్తే మీకు బొచ్చే డౌట్లు వస్తాయి. నాకు తెలిసి ఎంతమంది అన్ని అంటే నిన్నటి దాకా వీడియోలు కంప్లీట్ చేశారండి మీలో? సరదాగా అడుగుతున్నా, సీరియస్గా ఏం లేదు. నిన్నటి వీడియో దాకా ఎంతమంది కంప్లీట్ చేశారు? వార్గో అయిపోయిందా? లేదండి. అది సో కాబట్టి చేయాలండి. సో చేస్తేనే మీకు మంచిది అనమాట. సో మీరు చేసినప్పుడు మీకు డౌట్స్ వస్తాయి, మీకు డౌట్స్ వచ్చినప్పుడు నాకు చెప్పడానికి కుదురుతుంది కదా. సో నాకు తెలిసి చెప్పండి సార్. యాక్చువల్గా ఇది AWS తో పాటు డెవాప్ చేయమంటారు, మానిటరీ అంటారు సార్, అది ఎంత మటుకు మ్యాండేటరీ కాదు కానీ సార్ మీ వాయిస్ స్లోగా వస్తుంది సార్. వినిపిస్తుందా నీట్ గా? వినిపిస్తుంది సార్. సో మ్యాండేటరీ కాదయా. అయితే ఏమవుతుందంటే క్లౌడ్ మ్యూట్ చేసుకో అహ్మద్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి క్లౌడ్ తెలుస్తుంది బానే ఉంది, కానీ క్లౌడ్ మీద అందరూ సర్వర్స్ పెడతారు కదా. సర్వర్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఏంటంటే రోజు ఎవరు పోయి సర్వర్స్ క్రియేట్ చేయరాయా. సో మనకేముంటుందంటే మనకి వాటిని మేనేజ్మెంట్ చేయడం కూడా తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో చేరారు, కంపెనీలో ఒక 1000 సర్వర్లు ఉన్నాయి, రోజు EC2 సర్వర్లు క్రియేట్ చేయరు వాళ్ళు, ఆ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు కూడా కావాలా. సో ఆ మేనేజ్మెంట్ చేయాలంటే మీకు ఏంటంటే బేసిక్గా ఓన్లీ క్లౌడ్ కోసం ఎవరు మిమ్మల్ని తీసుకోరుగా. అంటే ఇది నేను ఓన్లీ క్లౌడ్ లో క్రియేట్ చేస్తాను, నేను ఇంకేం చేయాలంటే కుదరదు, అట్లా వర్కౌట్ కాదు. సో మీరేంటి మీరు లైనెక్స్, విండోస్ అడ్మిన్ అలాంగ్ విత్ ద క్లౌడ్ కూడా పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి క్లౌడ్ మీ రెస్పాన్సిబిలిటీ, దాంట్లో రన్ అయ్యే సర్వరు మీ రెస్పాన్సిబిలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, మీరు ఒక అప్డేట్ చేయాలా, మనకి ప్యాకేజ్ ఒకటి అప్డేట్ చేయాలా, 1000 సర్వర్స్ లో ప్యాకేజ్ అప్డేట్ చేయాలా. సో నార్మల్గా అయితే ప్రతి సర్వర్లో లాగిన్ చేసి నేను ఎం అప్డేట్ లేదా యాప్టిగేట్ అప్డేట్ చేస్తే తలకాయ నొప్పి. అదే మనకి డెవాప్ టూల్స్ తెలిసింది అనుకోండి, డెవాప్ టూల్స్ తెలిసినప్పుడు మనకి ఏమవుతుంది, ఎలా మేనేజ్ చేయాలో అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మీకు వాల్యూ వస్తుంది అంతే. మ్యాండేటరీ కాదు, కానీ డెవాప్స్ తెలుసుంటే వాల్యూ ఉంటుంది మనకి. సో వాల్యూ ఉంటే మనకి దాని అంటే మన CVకి వాల్యూ ఇస్తారనమాట అంతే. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ, బట్ మనకి మన CV ఎక్కువ దగ్గరికి ఇంటర్వ్యూలకు పోవాలి అంటే సో తెలిసి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్.
హలో. భార్గవ్. యాక్చువల్గా నేను AWS కి న్యూ అండి. మనకి డెవలపర్ మన అడ్మిన్ సైడ్ ఉంటాయి కదా, ఏది బెటర్ అంటారు? సో మీరు అడ్మిన్ డెవలపర్ సైడ్ అయితే ఏవేవి వచ్చి ఉండాలి, డెవలపర్ సైడ్ అయితే ఏవే ఉండాలండి? మీరేం చెప్పండి, యాక్చువల్ మీరు డెవలపరా అడ్మినా? నేను వచ్చి అడ్మిన్ వెళ్దాం అనుకుంటాను. వెళ్దాం కాదండి, మీరు ప్రస్తుతం జాబ్ చేస్తున్నారా? జాబ్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఏం నేను జాబ్ జాబ్ చేసేది వచ్చి మైగ్రేషన్ మీద చేస్తానండి. ప్లేట్ స్పిన్ టూల్ యూజ్ చేస్తాను. ప్లేట్ స్పిన్ అంటే అది అడ్మినిస్ట్రేషన్ జాబ్ కదా. అడ్మినిస్ట్రేషన్. మీరు అడ్మిన్ సైడ్ వెళ్ళాలి. డెవలపర్ అంటే మీరు జావా డెవలపరు అలా అంటే అప్పుడు మీకు డెవలపర్ కోసం. ఒకటండి, డెవలపర్ వచ్చి ఇక్కడ ఏం చేయడండి. చూడండి, ఇప్పుడు EC2 మెషిన్స్ ఉన్నాయి. EC2 మెషిన్స్ ఫిక్స్డ్, దాంట్లో మనం చేయగలిగింది ఏమి లేదు. ఏ మెషిన్ కావాలో తీసుకోవాలా. మరి డెవలపర్ ఏం చేస్తాడు? డెవలపర్ వచ్చి తను డెవలప్ చేసిన దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అని చూస్తాడు అంతే. కాబట్టి AWS లో ఏం మార్పులు జరగదు, అట్లే ఉంటుంది. బట్ మీరు ప్లేట్ స్పిన్ లో పని చేస్తున్నారంటే మైగ్రేట్ చేస్తున్నారు కాబట్టి మీరు అడ్మిన్ సైడ్ వెళ్ళాలి, డెవలపర్ సైడ్ కాదు. ఓకే. యాక్చువల్గా ఏమో ఉండాలండి అడ్మిన్ సైడ్ అయితే? మీకు లైనక్స్, విండోస్, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ బాగా తెలిసి ఉండాలా. AWS ఆర్ అజూర్ రెండు తెలిసి ఉండాలి. ఆ తర్వాత డెవాప్స్ వచ్చింది. అంటే నేను చెప్పేది సాలిడ్ మంచి రెజ్యూమ్ కి చెప్తున్నాను, ఈ విధంగా తెలిసి ఉండాలి. డెవాప్స్ లో అంటే మీకు డిఫరెంట్ టూల్స్ వస్తాయి, కూడా తెలిసి ఉండాలని. ఓకే. నెక్స్ట్ అండి, మనకి ఈ రోజే కదండి లాస్ట్? ఈరోజు లాస్ట్ అండి. యాక్చువల్గా మీరు రెజ్యూమ్స్ చెప్పండి. ఇప్పుడు డెవాప్స్ లో వచ్చేసి మామూలుగా ఇంపార్టెంట్ టూల్స్ ఏమంటారు? మామూలుగా ఆల్ ఇంపార్టెంట్ మెయిన్, అంటే మార్కెట్ బేస్ చేసుకుని ఇంపార్టెంట్ మెయిన్ వచ్చి మీకు ఆబ్వియస్ గా ఆన్సిబుల్, పప్పెట్, షెఫ్, ఏంటంటే ఇది వచ్చి మీకు కాన్ఫిగరేషన్ టూల్స్. ఆర్కెస్ట్రేషన్ టూల్స్ వచ్చి మీకు AWS క్లౌడ్ ఫార్మేషన్, తర్వాత టెరాఫామ్, ఆ తర్వాత గిట్ హబ్, బిట్ బకెట్, అంటే ఏంటంటే వర్షన్ కంట్రోల్ టూల్స్. ఆ తర్వాత మీకు డాకర్ స్వామ్, కుదిరితే క్యూబర్నెటీస్. అది కాకుండా మీకు కొన్ని ఉన్నాయన్నమాట. నాగియోస్ మానిటరింగ్ ఉంది. MySQL అది డేటాబేసే, బట్ MySQL గురించి కొంచెం ఐడియా ఉండాలి, డేటాబేస్ గురించి ఇవన్నీ ఉండాలన్నమాట. మార్కెట్ లో మామూలుగా అయితే యాన్సిబుల్, చెఫ్, పప్పెట్ ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తున్నాం డిమాండ్. అవునండి, ఆ మూడు ఉంటాయి. సో డెవాప్స్ అనేది సెట్ ఆఫ్ టూల్స్ కదా, ఒకటి కాదు, అందుకని. ఏమైనా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? నేను మీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎట్లా సెర్చ్ చేస్తానంటే, నేనేం ప్రిపేర్ చేయనండి. ఇక్కడ పోయి సింపుల్ గా AWS ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని టైప్ చేస్తాను. నేనే సపరేట్ ప్రిపేర్ చేయను యాక్చువల్ గా. సో ఎందుకంటే ఆల్రెడీ లక్షల మంది చేస్తున్నారు ఇక్కడ క్వశ్చన్స్ ఆల్రెడీ. సో కాబట్టి మీరు ఇది రెఫర్ చేసుకుంటే చాలా అనమాట. బట్ నేనేమంటానంటే యాక్చువల్ గా ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కాకుండా నేను మీకు గూగుల్ డ్రైవ్ లో ఒక డంప్ పెడతాను యాక్చువల్ గా, అంటే ఓల్డ్ డంప్ ఒకటి. ఓకే, ఆ డంప్ లో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం. ఇది ప్రిపేర్ అయితే చాలు, ఎందుకంటే ఏ ఇంటర్వ్యూలో కూడా మనకి సర్టిఫికేషన్ కంటే ఎక్కువ క్వశ్చన్లు అడగరు. అందువల్ల అట్లాగే నా ఓల్డ్ స్టూడెంట్స్ కొన్ని డెవాప్స్ రెజ్యూమ్స్ ఉంటాయి, దాంట్లో పెట్టేస్తాను, మీకు కావాల్సి తీసుకొని వాడుకోండి. షూర్ అండి. ఓకే, నేను చిన్నగా వీడియోస్ చేస్తున్నానండి. నేను ఇదిగా కొన్ని లైనక్స్ వీడియోస్ ప్లస్ అజూర్ వీడియోస్ కొన్ని చేసి పెడతాను. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవడానికి డెవాప్స్ వీడియోస్ కొన్ని చేసి పెడతాను. సో మీకు యూజ్ అవడానికి చూద్దాం ఎలా అవుతుందో. యూట్యూబ్ లో పెట్టేస్తాను. ఇంకో క్వశ్చన్ అండి, అది డ్రైవ్ అది యాక్సెస్ ఉంటుంది కదండి కంటిన్యూగా గూగుల్ డ్రైవ్? నా ఉద్దేశం ఏంటంటే, చూడండి నా ప్లేస్ రన్ అవుట్ అయిపోద్దండి, ఎందుకంటే నాకు లిమిట్ ఉంది 100 GB కదా. ఎందుకంటే ఈ నవంబర్ ముందు 200 GB ఉంది, ఈ నవంబర్ తో 100 GB అయిపోతుంది. నా ఉద్దేశం ఏంటంటే డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి. ఓకే, సో నేను 1 నెల తర్వాత 2 నెలల తర్వాత డిలీట్ చేయాల్సి వస్తుంది మొత్తం, ఎందుకంటే నా ప్లేస్ సరిపోదు కదా, అందుకని. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీ జీమెయిల్ అప్లోడ్ చేసుకోండి, ఎందుకంటే 15 GB ఫ్రీ ఇస్తాడు వాడు. ఇవన్నీ హార్డ్లీ 1 GB 2 GB ఉంటాయి మొత్తం కలిపి. సో మీ గూగుల్ డ్రైవ్ అప్లోడ్ చేసి పెట్టుకోండి, ఎప్పటికప్పుడు అట్లాగే ఉంటాయి కదా. సరే, మంచి. సో మీరు ఈరోజు రెజ్యూమ్స్ అవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తారా సార్?
దాంట్లో పెడతాను, చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ద డే అండి. సో మీరు నాకు ఏమైనా కొన్ని సహాయం చేయగలిగితే ఏం చేస్తారంటే, యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి జస్ట్ మీరు ఫీడ్బ్యాక్ అంతా ఇవ్వండి, ఎలా ఉంది ట్రైనింగ్ అంతా అని చెప్పి. సో నాకు హెల్ప్ అవుతుంది అనమాట, సో ట్రైనింగ్ పర్పస్కి. ఓకే, దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. షూర్ అండి, తప్పకుండా. సరేనండి, ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి. మీకు డౌట్లు రాలేదు అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు సరిగ్గా ప్రాక్టీస్ చేయట్లేదని. ఎందుకంటే మనిషి అనేది డౌట్ రావాలా, ఎందుకంటే అన్ని మనం ఒకేసారి చేయలేం కదా. సో కాబట్టి మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఆ లెవెల్లో డౌట్లు వస్తాయి. సో ఐల్ బి వెయిటింగ్ ఫర్ ఇట్. సీ యూ దెన్. ఆల్ ది బెస్ట్ అండి అందరికి. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.